అలాంటి చైనా ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ వెళ్ళిపోయింది బై 2020. మళ్ళీ 2020 ఒక సంక్షోభం వచ్చింది. ఏంటి? కోవిడ్. ప్రపంచం మొత్తానికి కోవిడ్ వైరస్ ఇచ్చింది ఎవరు? అందరికీ తెలుసు, చైనా. ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరు? ఇండియా. ఇది మళ్ళొక సంక్షోభాన్ని నుంచి మళ్ళీ వస్తున్న ఆపర్చునిటీ. ఇండియా ఆపర్చునిటీ అందిపుచ్చుకోవడం కోసం ప్రపంచం మొత్తం చైనా +1 అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయింది. విన్నారా? చైనా +1. మరి అమెరికన్ పెద్ద ఎందుకన్నారు? వాళ్ళ సైజు విస్తీర్ణంలో కాదు, ఎకానమీ సైజులో. ఎంత పెద్దది అమెరికా? $30 trillion ఎకానమీ ఈజ్ అమెరికా రైట్ నౌ. ఇండియా ఈ పొజిషన్కి వితిన్ 4 yearsలో మనకంటే పైన ఇంగ్లాండ్ని బీట్ చేసి వచ్చింది. మీరు చదివే ఉంటారు న్యూస్లో. మనం ఇప్పుడు 5th స్టేజ్లో ఉన్నాం. మనం 5thలో ఉన్నాం. మనకంటే పైన జర్మనీ, జపాన్ చాలా తక్కువ గ్యాప్లో ఉంది. అండ్ 1 apple ఈజ్ ఈక్వల్ టు $3 trillion సైజ్. 1 apple అంటే యాపిల్ $3 trillion సైజ్ అయితే ఇండియన్ ఎకానమీ కూడా $3 trillion. యాపిల్ డిక్లేర్డ్ by 2025 we are going to export 25% of Apple products from India, almost 30 trillion. అంటే we are going to reach America. వాళ్ళు ఖాళీ ఉంటారు కదా, వాళ్ళు గ్రో అవుతారు, కానీ వాళ్ళ గ్రోత్ రేట్ డిగ్రేటెడ్, స్టాగ్ఫ్లేషన్. మనము గ్రోత్ రేట్ వచ్చేసి more than 7%, 8%. ప్రపంచంలో మనలాగా డెవలప్ అవుతున్న కంట్రీ ఏదీ లేదు. పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో? 50 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డులు 50 కోట్లు ఉంటే ఎంప్లాయీ అనేవాడు, చిన్న కంపెనీ అవ్వచ్చు, పెద్ద కంపెనీ అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఉద్యోగి అనేవాళ్ళు 7 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. చైనా వాడుతుందా ఫేస్బుక్? ఉండదు. వాట్సాప్ వాడుతుందా చైనాలో? ఉండదు. వీచాట్ ఉంటుంది అక్కడ. సో అట్లాగే ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ మనకుంది. యువర్ రైట్ క్వశ్చన్. ఇండియాకి ఆ ప్రాబ్లం లేదు, ఆ రంగం అనేది లేదు మనకు. వీఆర్ వెల్ డైవర్సిఫైడ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అసలు ప్రపంచంలో ఎకానమీ ఏమవుతుంది? ఎక్కడ పోతుంది? అమెరికా ఏమైంది? ఎలా ఉంది? ఇండియా ఎక్కడుంది? ఎలా పోతుంది? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఇలాంటి విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం తెలిసింది మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ప్రపంచంలో మన భారతదేశం రోల్ ఏందో కూడా మనకు తెలవాలి. ఆ భారతదేశం రోల్లో మనం ఎలా వెళ్తున్నాము, ఏం కాబోతుందో కూడా తెలుసుకోవాలి. అందుకోసమే టుడే ఐ ఇన్వైటెడ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఆయన నాకు తెలుసు, మనీని ఎలా 5 times 10 times ఎలా చేస్తాడో నాకు తెలుసు, విత్ లీగల్ వే. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్, మీ అందరి చప్పట్ల మధ్యలో లేచి నిలబడి ఇన్వైట్ చేద్దాం గిరిబాబు గారు, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్. వండర్ఫుల్ బస్. గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. నా పేరు గిరిబాబు అండి. నేను CFP, సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్. బేసికలీ ఐ అడ్వైజ్ మై క్లయింట్స్ అబౌట్ హౌ టు సేవ్, హౌ టు ఇన్వెస్ట్, హౌ టు రిటైర్ రిచ్ అండ్ హౌ టు లీవ్ రిచ్, డోంట్ డై రిచ్. మీరు డబ్బులు సంపాదించి కూడబెట్టి అన్ని దగ్గర పెట్టుకొని ఏం చేస్తుంటారు? పిస్నార్లు ముఖ్యంగా ఏం చేస్తుంటారు? నెక్స్ట్ తరానికి ఇచ్చిపోతుంటారు. అలా చేయొద్దు. యూ లీవ్ ద లైఫ్, ఎంజాయ్ హ్యాపీలీ అండ్ లీవ్ రిచ్, డై పూర్. ఓకే, కమింగ్ టు ద టాపిక్. మనం దాదాపుగా చిన్నప్పటి నుంచి మనం 10th class చదువుకునేప్పుడు మన సోషల్ స్టడీస్లో సివిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ ఉండేది. అందరికీ కొద్ది గొప్ప ఎకనామిక్స్ గురించి విని చదివే ఉంటారు. అందులో మనం భారతదేశం గురించి ఏమని చదువుకున్నాం చిన్నప్పటి నుంచి? చెప్పండి, ఏమని చదువుకున్నాం? ఎస్, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇండియా, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది మన చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే మనం అందరం ఇక్కడ ఆల్మోస్ట్ 35-40 ఏజ్ గ్రూప్ అండ్ 20 years బ్యాక్. అది వాట్ ఈస్ టుడే? ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమా? చెందేసిందా? లేదు, చెందలేదు. ఇంకా చెందుతూనే ఉందా? కాదు, చెందుతున్నదానికి చెందినదానికి మధ్యలో ఉన్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎమర్జింగ్ ఎకానమీ. ద టర్మ్ కాల్డ్ ఎమర్జింగ్ ఎకానమీ. అభివృద్ధి చెందుతున్నాకి, అభివృద్ధి చెందినాకి మధ్యలో ఎమర్జింగ్ ఎకానమీ. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏం జరుగుతోంది, అందులో మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మనకేం కావాలి, పోనీ మనకి ఏమైనా వస్తుందా ఇందులో? అందరు చెప్తూ ఉంటారు దేశం అభివృద్ధి చెందుతుందని. బట్ నాకేం వచ్చింది అనే ముందు మనమేమి ఇచ్చాము అది పక్కన పెడితే మరి నాకేం వస్తుంది అని కూడా మనం ప్రశ్నించుకోవాలి తప్పకుండా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో. ఇదేంటో చూద్దాం మనం. నార్మల్గా ఒక 100 years బ్యాక్ వెళ్ళిపోదాం హిస్టరీలో. 1919 World War I.
1935 వరల్డ్ వార్ II. ఈ రెండు కూడా ఒక పెద్ద సంక్షోభాలు. ఈ సంక్షోభంలోనూ ప్రపంచంలోనే టాప్లో ఉన్న కంట్రీ ఏది? ఐడియా ఉందా? ఇంగ్లాండ్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వినే ఉంటాం కదా. ప్రపంచంలో ఏ దేశానికైనా సరే స్వతంత్రం ఇచ్చింది ఎవరు? ఇంగ్లాండ్, ఇంక్లూడింగ్ అమెరికా. అప్పుడు అంత రేంజ్లో ఉంది. అలాంటి ఇంగ్లాండ్ ఇప్పుడు ఎక్కడుంది? వినపడుతుంది కనీసం మనకేమైనా? అసలు ఫోర్త్ ఎక్కడ లేదు అసలు. దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్, అస్తిత్వానికే ఇబ్బంది వచ్చేసింది ఇప్పుడు ఇంగ్లాండ్. ఇది 1945-46. ఆ సంక్షోభం నుంచి పుట్టిన నెక్స్ట్ ఏంటి? రష్యా అండ్ అమెరికా. రష్యా అమెరికా రెండు కూడా ఉద్భవించి 1950 తర్వాత జపాన్ ప్రోద్బలంతో రష్యా ఎక్కడికి వెళ్ళిపోయాయి రెండు? మనం స్టార్ వార్స్ పేరున్నామా? స్టార్ వార్స్ చిన్నప్పుడు అంటే అంతరిక్ష యుద్ధాలు, అంటే కోల్డ్ వార్ విన్నామా పేరు? కోల్డ్ వార్ అంటే ఏంటి? యుద్ధ భయం. అది వార్ కాదు. అమ్మో వాడు వస్తాడేమోనని వెపన్స్ చేసుకుంటా, నేను వస్తానని వాడు వెపన్స్ చేసుకుంటాడు, నా వెపన్స్ నేను తయారు చేసుకుంటా, వాడి వెపన్స్ వాడు తయారు చేసుకుంటా. ఇట్స్ కాల్డ్ కోల్డ్ వార్. ఇదంతా ఏమైంది? రష్యా కొలాప్స్కి దారితీసింది. యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్ మళ్ళీ యూనిపోలార్ అయిపోయింది. ఏంటది? అమెరికా యూనిపోలార్. బట్ ఆ అమెరికా ఆధిపత్యానికి కూడా గండిపడింది ఇయర్ 2000లో. ఎట్లా? అల్ఖైదా అటాక్స్ వల్ల. అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ పతనం. ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తుండే నేను చెప్పేది జరుగుతుందా లేదా. అది అయిపోయిన తర్వాత 2008 ఆర్థిక మాంద్యం, లీమన్ బ్రదర్స్ క్రైసిస్. అంటే అమెరికా చాప కింద నీళ్ళు వచ్చేసాయి. అక్కడ నుంచి నెమ్మదిగా ఆ సంక్షోభాన్ని అందిపుచ్చుకుంది ఎవరు? చైనా అందిపుచ్చుకొని వాళ్ళకున్న జనాభాని వాళ్ళు యూజ్ చేసుకొని, వాళ్ళ జనాభాని వాళ్ళ ఒక ప్రోడక్ట్ చేసుకొని ప్రపంచం మొత్తానికి ఒక దిక్సూచిలాగా అయ్యి ప్రపంచం మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్, మనం ఏమంటాం? చైనా మోడల్ సెకండ్స్ వచ్చేసిందా చైనా. అలాంటి చైనా ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ వెళ్ళిపోయింది బై 2020. మళ్ళీ 2020 ఒక సంక్షోభం వచ్చింది. ఏంటి? కోవిడ్. ప్రపంచం మొత్తానికి కోవిడ్ వైరస్ ఇచ్చింది ఎవరు? అందరికీ తెలుసు, చైనా. ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరు? ఇండియా. ఇది మళ్ళొక సంక్షోభాన్ని నుంచి మళ్ళీ వస్తున్న ఆపర్చునిటీ. ఇండియా ఆపర్చునిటీ అందిపుచ్చుకోవడం కోసం ప్రపంచం మొత్తం China +1 అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయింది. విన్నారా? China +1. ఈ China +1 అనేది 2011లో కూడా ఉంది, కానీ అప్పుడు ఇండియా అందిపుచ్చుకోలేదు. వియత్నాం హ్యాస్ టేకన్ దట్, ఇండోనేషియా హ్యాస్ టేకన్ దట్. బట్ 2020లో మీరు పేపర్ జస్ట్ గూగుల్ కొట్టండి China +1, అంతే మీకు వచ్చేస్తుంది. ప్రపంచం మొత్తం వెతుకుతోంది ఇప్పుడు మాకు చైనా లాగా నమ్మదగ్గ దేశం ఏది అని. ఫస్ట్ కనపడుతోంది ఇండియా. ఆ కనపడమే కాదు, వినపడుతోంది, మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ సైజ్ తెలుసా మీకు? ఎకానమీ సైజ్ నేను చెప్తాను. ప్రస్తుతానికి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? చైనా. పోనీ మనలో పెద్దోడు ఎవడు అంటే కోటీశ్వరుడని అనుకుంటాం జనరల్గా. కోటీశ్వరుడు అంటే ఎవరు? బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తి అంతా కలిపి కోటీశ్వరుడు. అట్లాగే మరి అమెరికన్ పెద్ద ఎందుకన్నారు? వాళ్ళ సైజు విస్తీర్ణంలో కాదు, ఎకానమీ సైజులో, జీడిపి సైజులో, డబ్బు పరంగా ఎంత పెద్దది అమెరికా? $30 ట్రిలియన్ ఎకానమీ ఈజ్ అమెరికా రైట్ నౌ. $30 ట్రిలియన్ ఎకానమీ. ఈ ట్రిలియన్ ఏంటో గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. 30 ట్రిలియన్. సెకండ్ ఎవరు? చైనా. నోవేర్ టు సమ్వేర్. ఫ్రమ్ యాక్చువల్గా ఇండియాకి చైనా రెండు కూడా ఆర్థిక సంస్కరణలు దాదాపు ఒక 10 ఏళ్ల గ్యాప్లో స్టార్ట్ చేశాయి. చైనా స్టార్టెడ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1974, ఇండియా స్టార్టెడ్ ఇన్ 1992. మనకంటే 10 ఏళ్ళు వెనక స్టార్ట్ అయ్యి మనల్ని మించి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. మనం చాలా వెనుకున్నాం. ఇంకా ఆ ట్రాన్సిషన్ స్టేజ్లోకి వస్తున్నాం మనం ఇప్పుడు. ఆ ఫిగర్ చెప్తా, మీకు ఎవరైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను నేను, మీకు అర్థమవుతుంది అది. సో ఇప్పుడు అమెరికా $30 ట్రిలియన్ ఎకానమీ అయిపోయింది కదా. సెకండ్ ఎవరు? చైనా. ఎంత? $12 ట్రిలియన్ ఎకానమీ. గ్యాప్ చూడండి ఎంత ఉందో. థర్డ్ జపాన్, $6.5 ట్రిలియన్. ఫోర్త్ జర్మనీ, $6 ట్రిలియన్. నెక్స్ట్ ఎవరు? ఇండియా. ఈ పొజిషన్కి వితిన్ 4 ఇయర్స్లో మనకంటే పైన ఇంగ్లాండ్ని బీట్ చేసి వచ్చింది. మీరు చదివే ఉంటారు న్యూస్లో, ఇండియా హ్యాస్ బీటన్ UK ఇన్ సైజ్ అని చెప్పేసి. మనం ఇప్పుడు 5th స్టేజ్లో ఉన్నాం. మనం 5th ఉన్నాం. మనకంటే పైన జర్మనీ, జపాన్ చాలా తక్కువ గ్యాప్లో ఉంది. ఎంత? జస్ట్ 2 ట్రిలియన్ మాత్రమే. ఈ 2 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ ఏది? ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. సైజ్ ఎంత? 20 lakh crores దాని మార్కెట్ క్యాప్. అలాగే అమెరికాలో బిగ్గెస్ట్ కంపెనీ ఏది? యాపిల్. 1 యాపిల్ ఈజ్ ఈక్వల్ టు $3 ట్రిలియన్ సైజ్. 1 యాపిల్ అంటే యాపిల్ $3 ట్రిలియన్ సైజ్ అయితే ఇండియన్ ఎకానమీ కూడా $3 ట్రిలియన్. అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో ఒక యాపిల్ అంత సైజు ఉంది. అంటే అది ఎంత పెద్దదో మనం ఎంత చిన్నమో అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఒక ఆలోచన రావాలి. మరి అంత పెద్ద కంట్రీస్, పెద్ద కంపెనీస్, మనం ఎంత చిన్నగా ఉన్నాం. ఇప్పుడు డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎవరికి ఎక్కువ ఉంది? మనకి. చిన్నోడు
పెరిగే స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నాం, తక్కువ రేటు ఉంది, 3,000 గజం, 2,000 గజం, 5,000 గజం కొంటే ఎక్కువ పెరుగుద్దా, 1,00,000 గజంది కొంటే పెరుగుద్దా? ఫాస్ట్ గ్రోత్. ఫస్ట్ 1,00,000 సంపాదించడం కష్టం, అది లక్షలకు సంపాదించేస్తుంది. మొదట 3,000, 4,000 ఎక్వైర్ చేసుకుంటే ఆటోమేటిక్గా 10 ఏళ్ళు కూర్చుంటే అదే 50,000 అయిపోద్ది. 50,000 కొంటే 1,00,000 అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇది నార్మల్గా సాచురేషన్ పాయింట్ మనం చూస్తూనే ఉంటాం. అట్లాగే అమెరికా. నెక్స్ట్ సౌదీ అరామ్కో పేరినారా? సౌదీ అరామ్కో వీడు రిలయన్స్కి కౌంటర్ పార్ట్ అనమాట. ఏది ఫ్యూయల్లో. సౌదీ అరామ్కో ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు యాపిల్. ఇప్పుడు యాపిల్ సైజ్ మనం ఉన్నాం. ఈ యాపిల్ ఏం చేసింది? 2018 వరకు ఇండియాలో ప్రతి ఫోన్ చెక్ చేసుకోండి, ఏమైనా మేక్ ఇన్ ఇండియా ఉన్నాయా? ఏవి లేవు. బట్ 2018లో ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ 100% టెలిఫోన్స్. నౌ ఇండియా డిక్లేర్డ్, యాపిల్ డిక్లేర్డ్ బై 2025 వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ 25% ఆఫ్ యాపిల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా. 25% ఆఫ్ యాపిల్ ప్రొడక్ట్స్ అంటే యాపిల్ సైజ్ ఎంత? 3 ట్రిలియన్. అందులో 25% ఎంత? $75,000. అంటే మన ఎకానమీ ఒక యాపిల్ వస్తే చాలు 3 ట్రిలియన్ నుంచి 4 ట్రిలియన్కి వెళ్ళిపోద్ది. ఈ 3 ట్రిలియన్ 4 ట్రిలియన్ అనేది చిన్న నెంబర్స్ కావు ఇవి. ఒక యాపిల్ వచ్చిందనుకోండి, దాంతో ఏమైతాయి? ఆ పక్క నుంచి అలైడ్ కంపెనీస్ వస్తాయి, ఉపాధి జరుగుతూ ఉంటుంది, ఈ అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. దీంతో ఏమైంది? రీసెంట్గా టెస్లా కూడా ఇండియా మన గిఫ్ట్ సిటీ గుజరాత్లో సైన్ చేసింది. వెరీ సూన్ టెస్లా ఈజ్ కమింగ్. వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఎలాన్ మస్క్. హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ టెస్లా. సో ప్రపంచంలోనే కుబోరుడైన టెస్లా కంపెనీ ఇండియాకి రాబోతోంది. సో ఈ మనము ఫాక్స్కాన్ వస్తుంది. ఫాక్స్కాన్ అంటే ఎవరు? యాపిల్ ఫోన్స్ తయారు చేసే కంపెనీ ఇది. డైరెక్ట్గా యాపిల్ తయారు చేయదు, వాళ్ళ ప్రోడక్ట్ని ఫాక్స్కాన్కి ఇస్తే ఫాక్స్కాన్ తయారు చేస్తుంది. ఈ ఫాక్స్కాన్ అధిపతికి రీసెంట్గా మనము మొన్న పద్మ అవార్డ్స్లో ఇచ్చాము ఒక అవార్డు, మనం సత్కరించుకున్నాం. ఎందుకు? మనం గుర్తించాము, అది మనం ఒక ఇచ్చినట్టు అనమాట. సో వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి, ఇది జరుగుతుంది. ఓకే, మరి నాకేమొచ్చింది, నాకేమైంది? ఇది కదా మన క్వశ్చన్. మనం ఏం చేయాలి? మన బిజినెస్ ఏంటి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఈ మనుషులు ఎవరు? మనమే కదా. ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఎవరు కనిపించాలి? ఆ అభివృద్ధి అనేది మనలో కనిపించాలి. మనం అభివృద్ధి చెందినట్టుగా ఉండాలి. ఇంకోటి చెప్తుంటారు, కడుపు నిండాక కళలు అని. ఫస్ట్ మనకు ఫుడ్ కోసం స్ట్రైవ్ చేస్తాం, 3 పూట్ల ఫుడ్. అది దొరికిందంటే ఏం చేయాలి? నెక్స్ట్ సేవింగ్స్. అది దొరికిన తర్వాత కళలు ప్రదర్శిస్తూ ఉంటారు, అవునా కదా? వాడికి అన్నున్నే వాడికేంద్ర వాడు సార్ అన్ని కళలు పోషిస్తారని చెప్తుంటారు కదా. ఇది జరుగుతున్నప్పుడు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. గత 10 ఏళ్లలో ఇండియా, ఈ నెంబర్స్ వెళ్తున్నాయి కదా, 14లో ఇండియన్ ఎకానమీ సైజ్ $1 ట్రిలియన్, 2020 2 ట్రిలియన్, 2024 3 ట్రిలియన్ ప్లస్. ఇది ఎయిమింగ్ ఇండియా గవర్నమెంట్ బై 2030 నియర్లీ 10 ట్రిలియన్, అంటే 3 రెట్లు. ఇక్కడ నుంచి 3 రెట్లు. 2050 ఆల్మోస్ట్ 30 ట్రిలియన్. అంటే వీఆర్ గోయింగ్ టు రీచ్ అమెరికా. వాళ్ళు ఖాళీ ఉంటారు కదా, వాళ్ళు గ్రో అవుతారు, కానీ వాళ్ళ గ్రోత్ రేట్ డిగ్రేటెడ్, స్టాగ్ఫ్లేషన్. మనము గ్రోత్ రేట్ వచ్చేసి మోర్ దెన్ 7%, 8%. ప్రపంచంలో మనలాగా డెవలప్ అవుతున్న కంట్రీ ఏదీ లేదు. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాం. సరే, ఓకే, ఇండియా డెవలప్ అవుతుంది, మనకేంటి? ఒకసారి మీకు ప్రశ్నించుకోండి మీరు అందరూ. 10 ఏళ్ల క్రితం మీ యొక్క ఇన్కమ్ ఎంత, ఇవాళ మన ఇన్కమ్ ఎంత? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు ఇన్కమ్ పెరిగిందా లేదా? ఇలా గనక మీరు చెక్ చేసుకుంటే, ఇన్కమ్ పెరగని వాడు ఎవరంటే తీసుకురా నా దగ్గరికి. ప్రతి సెగ్మెంట్ అడుక్కునే వాళ్ళు కూడా రూపాయి, ₹1 పావలా తీసుకోవట్లేదు. మినిమం 5-10 రూపీస్ నుంచి వాళ్ళు గ్రో అయిపోయారు. అలా ప్రతి ఒక్కళ్ళు గ్రో అవుతుంటారు. అంటే కడుపు నిండుతుంది అందరికీ. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయొచ్చు, మన లాభం ఏంటి? ఖర్చులు పెరుగుతున్నాయి, నా వచ్చిన డబ్బులు పోతున్నాయి అంటారు. ఎస్, జరగాలది. మనకు ఒక కంపెనీ ప్రొడక్ట్, మనం ఒక కంపెనీకి వస్తువులం కూడా. దేనికి వస్తువులం? మనం కన్జంప్షన్ ఇండస్ట్రీకి. మన ఇండియా అంతా కూడా ఇప్పుడు కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ అవుతోంది. ప్రపంచంలో మనం చెప్పిన ఈ అమెరికా కానీ యూకే కానీ ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? కన్జంప్షన్ త్రూ డెవలప్ అయ్యాయి. మనము ఒక కంపెనీస్కి ప్రొడక్టే కదా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అనుకున్నారా, నేను నా ఫ్యామిలీ తోటి సినిమాకి పోతే 2,000 ఖర్చు అవుతుందని? అనుకోలే కదా. బట్ అవుతుందా లేదా ఇప్పుడు? అండ్ నార్మల్గా మీరు బంజారాస్ కానీ జూబ్లీస్ కానీ ఎక్కడైనా ఒక రెస్టారెంట్స్కి వెళ్ళండి, శనివారం ఆదివారం మీరు బయట క్యూలో నిల్చోకుండా మీకు సీట్ దొరకదు అక్కడ, అవునా? మనం అనుకున్నామా ఒక అపార్ట్మెంట్ ₹1,00,000 ఉంటుందని? ఇవాళ ఉందా హైదరాబాద్ అపార్ట్మెంట్ ₹1,00,000 కంటే తక్కువ? స్టాండ్లోనే 70-80 లక్షలు ఉన్నాయి స్టాండ్లోన్. గేటెడ్ కమ్యూనిటీ అంటే మినిమం 1.5 అనుకున్నామా మనం? మరి అయితే జనాలు కొంటుందా లేదా? కొంటున్నారు. ఇగో ఇది దేశంలో జరిగే డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ నా దాకా వస్తుందా లేదా? నేను డెవలప్ అవుతున్నానా లేదా? మనం డెవలప్ అవుతున్నామా లేదా? ఈ డెవలప్ అవుతుంటే మీరు ఎక్సలెంట్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్. మీరు ఈ అభివృద్ధిలో చూడాల్సింది ఏంటి? నాకున్న షేర్ ఏంటి? దీన్ని ఎలా డెవలప్ అవ్వాలి? ఇక్కడ మనం ఒక పేద దేశానికి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో వెళ్ళి సెలూన్ షాప్ పెడితే వస్తాడు ఎవడైనా?
గడ్డం షాప్ పెడితే నడుస్తుందా పంజాబ్లో? అక్కడ ఎవరు గడ్డం చేసుకోరు కదా. సో వేస్ట్, అక్కడ చేయొద్దు. అట్లాగే ఒక చిన్న స్టోరీ చెప్తాను, చాలామంది తెలిసే ఉంటుంది. బాటా ఇండియా కంపెనీయా? కాదు, రష్యా కంపెనీ అది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కంట్రీలో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉందో చూడడం చెప్పేసి వాళ్ళ మేనేజర్స్ పంపిస్తూ ఉంటారు. అట్లా ఒక ఇద్దరు మేనేజర్స్ ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ మన చెప్పుల బిజినెస్ పెంచడానికి స్కోప్ ఉందా చూసి రమ్మంటే ఒక మేనేజర్లు ఏం చేశాడంటే అక్కడ చెప్పులే వేసుకోరు, ఆపర్చునిటీ లేదని చెప్తాడు ఒకడు వచ్చి. ఇంకొక మేనేజర్ వచ్చి అసలు చెప్పులే వేసుకోరు, హ్యూజ్ ఆపర్చునిటీ అని చెప్తాడు. చూసారా, ఒకటే విధానం కానీ ఇంటర్ప్రిటేషన్ మారిపోయింది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా గ్రో అవుతోంది. మీరు గ్రో అవుతుంది చూడాలంటే మీ ఇన్కమ్ 10 ఏళ్ల క్రితం చెక్ చేసుకోండి. మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయీ. 1974 he got a job, 274 rupees income. When he retired in 2014 his salary is 1.2 lakh. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కదా అది. తర్వాత ఖర్చులు పెరుగుతాయా అంటే డెఫినెట్లీ పెరుగుతాయి. ఎందుకంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ కడుపు నిండాక కళలు ప్రదర్శిస్తూ ఉంటాం. సెల్ ఫోన్ కావాలి. ఒక సెల్ ఫోన్ ఒక వయసు ఎంత ఉంటుంది? 2 ఏళ్ళు, ముసలిది అయిపోతుంది, మార్చాలి. ఖర్చు. మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించాం, ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం, ఖర్చు. గుడ్ డ్రెస్ కావాలి, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నాకు ఇంకా వెకేషన్ కావాలి. మీరు ఎప్పుడైనా సరే బ్యాంకాక్ వెళ్ళే ఫ్లైట్ చూసారా? హైదరాబాద్లో ఏ రోజు ఖాళీగా వెళ్ళారు బ్యాంకాక్ ఫ్లైట్? మీరు బ్యాంకాక్ వెళ్ళారు ఎవరైనా? వెళ్ళే ఉంటే చూడండి, అక్కడ బ్యాంకాక్లో మనం లేకపోతే, మన ఫ్లైట్ లేకపోతే బ్యాంకాక్ అడుక్కు తినాలా. అబ్బా. ఇంకొకటి, సో ఇది మనకు ఎందుకు వచ్చింది ఆపర్చునిటీ? ఫస్ట్ అది కూడా ఆలోచించాలి. ఎందుకు వచ్చిందంటే ఇండియాకి ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఒక గొప్ప ఒక అవకాశం అని చెప్పొచ్చు, ఒక విధానం చెప్పొచ్చు. ఏంటది? యూత్. ఇప్పుడు ప్రపంచంలో అబౌవ్ 20 బిలో 60 ఈజ్ అ వర్కింగ్ ఫోర్స్, రైట్? మీరంతా బిలో 60 అబౌవ్ 20 మనమే పనిచేసేది. అబౌవ్ 60 పనిచేయరు, బిలో 20 పనిచేయరు. ఈ అబౌవ్ 60 బిలో 20 ఈజ్ నాన్ వర్కింగ్ ఫోర్స్, అంటే ఫీడింగ్ హ్యాండ్స్ కావు అవి. ఫ్రమ్ 20 to 60 ఈజ్ అ ఫీడింగ్ హ్యాండ్. ఒక ఇంట్లో 2 ఫీడింగ్ హ్యాండ్స్, 3 ఫీడింగ్ హ్యాండ్స్ కూడా చూస్తున్నాం, అంటే అర్నింగ్ మెంబర్స్. ఇది అవుతుందనుకోండి, ఆ కుటుంబం యొక్క ఇన్కమ్ పెరుగుతుందా? ఏమవుతుంది? ఇన్కమ్ పెరిగితే ఇన్వెస్ట్ చేయాలి, స్పెండింగ్ చేయాలి. అయితే ఆ స్పెండింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ అనేది చూస్తుంటాయి కంపెనీలు. మీరు ఒకసారి ఎప్పుడైనా గూగుల్కి వెళ్ళి ఏదైనా ఒక దాన్ని సెర్చ్ చేయండి, పర్పుల్ కావాలి మ్యాట్రస్ అని సెర్చ్ కొట్టండి. మీరు ఎక్కడ పోయినా మీకు అవే వస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్. ఏంటిది? ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? ఏఐ. సో మీరు ఏఐ అయిపోవాలి. ఎవరికి ఏం కావాలి, ఎక్కడున్నారు, వాళ్ళకి ఏంటి సోర్సెస్ ఏమున్నాయి, ఏంటి, అది వెతుకుతూ ఉండాలి. అది వెతుకుతూ మనకు ఆపర్చునిటీ ఎక్కడుంది. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ మనం అందరు చెప్తుంటారు చాలామంది, ప్రపంచంలో ఏదైనా సృష్టించవచ్చు, భూమి తప్ప. అవునా? సో ఈ భూమి తప్ప అంటే దీని విలువ ఎంత అనేది అనుభవించేవాడు తప్ప తెలియదు. అవునా? ఇప్పుడు మీరు నార్మల్గా స్టాక్ మార్కెట్ గురించి వినే ఉంటారు. స్టాక్ మార్కెట్ గురించి చాలా చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు స్టాక్ మార్కెట్ గురించి? స్టాక్ మార్కెట్లో పలానా షేర్ కొంటే ఇంత అయిపోయింది, పలానా ఇది కొంటే ఇంత పెరిగింది అంటారు. కానీ మీరు ఆ కంపెనీ యొక్క నెంబర్స్లో చూసి, ఇన్వెస్టర్స్లో చూస్తే మీరు వెతుకుదామన్నా 10 మంది కనిపించారు. ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ షేర్ కనుక 1993 పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు అది 10 రూపాయల ఫేస్ వాల్యూ, మినిమం 100 రూపాయలకు అమ్మారు వాళ్ళు, 10,000 వర్త్. ప్రతి 10,000 రూపాయలు 93లో ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే డూ యూ నో హౌ మచ్ టుడే వాల్యూ? గెస్ చేయగలరా ఎవరైనా? కాదు, 6.5 crore. జస్ట్ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. ఇన్ఫోసిస్లో 10,000 పెట్టి వదిలేస్తే 6.5 కోట్లు. కానీ ఇక్కడ క్వశ్చన్ కమ్స్, ఎంతమంది అలా పెట్టి వదిలేశారు? ఎంతమంది చెప్పండి? ఎవ్వరు ఉండరు. నారాయణమూర్తి, నందన్ నిలేకని ప్రమోటర్స్ వాళ్ళే ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతి 2000 1991, 90 ఆ టైంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చారు వాళ్ళు. ప్రతి 2000 ఇవాళ more than 50 lakhs. ఎంతమంది ఉన్నారు? ఉండరు. మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్. మ్యూచువల్ ఫండ్లో 25 ఏళ్ల క్రితం పెట్టిన ప్రతి ఫండ్ 1,00,000 పెట్టి వదిలేస్తే 1.5 కోటి ఉంది. చెక్ చేసుకోవచ్చు. నిప్పాన్ గ్రోత్ ఫండ్, తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బ్లూ చిప్. అప్పుడు మనకు 25 ఏళ్ల క్రితం ఒక 25 ఫండ్స్ ఉండేవి. ప్రతి ఫండ్ ఇవాళ 1 కోటి రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు. ఎంతమంది ఉన్నారు? వెతికితే 10 మంది కూడా ఉండరు. సో మనం ఏమర్థం చేసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, ఇన్వెస్టర్ రిటర్న్ ఆర్ నాట్ సేమ్. డిఫరెన్స్ ఏంటంటే, ఒక భూమి ఉంది, అది కొన్నారు, మనం దాని మీద ఉండాలి, వెయిట్ చేయాలి, రిటర్న్స్ ఇస్తుంది. లేదు ఇక్కడ పెరగట్లే అమ్మేస్తే రిటర్న్ రాదు. ఇక్కడ ఏంటి? రిటర్న్స్ అనేది నువ్వు తీసుకుంటున్నావా లేదా? యువర్ బిహేవియర్ మ్యాటర్స్. ఇదంతా బిహేవియరల్ ఫైనాన్స్ అంటారు. ఈ బిహేవియరల్ ఫైనాన్స్ మనం అర్థం చేసుకుంటే మనకేముంది, మనకేమొస్తుంది మనకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్లో కానీ బంధువులో కానీ ఎవరైనా నేను స్టాక్ మార్కెట్లో పెట్టి సంపాదించి మా పిల్లల పెళ్లి చేశా చెప్పక విన్నారా? స్టాక్ మార్కెట్ పెట్టి మ్యూచువల్ ఫండ్స్ కొని మా పిల్లల్ని అబ్రాడ్ పంపించా విన్నారా? చదువులు చెప్పించా విన్నారా? ఉండదు.
యాక్చువల్ మరి అవి రావట్లేదా? వస్తున్నాయి, తెలుసు అందరికీ, నెంబర్స్ కనపడతాయి. కానీ అగైన్ బిహేవియర్, నమ్మకం ఉండదు, చేయరు. కానీ నమ్మకం ఉండేది ఒకటే ఒక దాని మీద, అది ఎక్కడ? ల్యాండ్ మీద, భూమి మీద. అంత మంచి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం నమ్మాలి ఫస్ట్. మనం నమ్మితే మనం వాళ్ళకి ఏం చేయాలి? ద బెస్ట్ సెల్ ఈజ్ నాట్ టు సెల్. ద బెస్ట్ సేల్ ఈజ్ నాట్ టు సేల్. అమ్మడం బెస్ట్ సేల్ కాదు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు పర్చేస్. మనం వాళ్ళని పర్చేస్ చేపియాలి. నాకు మొత్తం 3,000 మంది క్లయింట్స్ ఉంటారు. ఐ హ్యాండిల్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ 150 crores. ఏపీ తెలంగాణలో టాప్ అడ్వైజర్ నేను. మీరు గూగుల్లో కొట్టొచ్చు గిరిబాబు అని, యూ విల్ గెట్ మై ప్రొఫైల్, ఎవ్రీథింగ్. సో నేను ఏ క్లయింట్ కూడా 3,000 మంది 2,000 మంది చూడలేదు ఇప్పటిదాకా, చూడలేదు అసలు. బట్ దే ఇన్వెస్టెడ్ lakhs crores of rupees. దేని మీద నమ్మకం? మాట మీద. మనం అమ్మాల్సింది ఏంటి వాళ్ళకు? నమ్మకం, నమ్మకం, కాన్ఫిడెన్స్. అది ఫస్ట్ ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. సో ఇప్పుడు ఈ ఇండియా ఎమర్జింగ్ ఎకానమీ కదా, ఇది ఒప్పుకుంటారా అందరూ? డెవలప్ అవుతుందా? ఇండియా అవుతుంది, కరెక్టే బాస్. బట్ నేను అవుతున్నానా లేదా? అది మీరు చెక్ చేసుకోండి. మీరు అవుతున్నారా లేదా? ఇది ఒకటే కొలమానం. 10 ఏళ్ల క్రితం నేను ఎక్కడున్నా, నా ఇన్కమ్ ఏంటి, ఇవాళ ఏంటి, అది చూసుకుంటే సరిపోతుంది. నెంబర్ 2, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం మన ఇండియాలో ఉన్న ఆపర్చునిటీ ఏంటి? యంగ్ పాపులేషన్, యంగ్ జనరేషన్. ఈ యంగ్ జనరేషన్లో ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అతిపెద్ద అవకాశం ఇండియాకు ఉంది. మనకున్న డెమోగ్రఫిక్ సిచ్యుయేషన్లో ఇప్పుడు దగ్గర 65% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ అబౌట్ 20 బిలో 60 ఉంది కదా. అదే మీరు జపాన్ వెళ్తే అక్కడ చిన్నపిల్లల డైపర్ల కంటే పెద్దవాళ్ళ డైపర్లు ఎక్కువ అమ్ముడుపోతాయి. అంటే అర్థం ఏంటి? వినే ఉంటారు మీరు, పెద్దవాళ్ళ డైపర్లు ఎక్కువ అమ్ముడుపోతాయి అంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్నారు అక్కడ. నెక్స్ట్, ఇండియాలో ఒక స్టాటిస్టిక్స్ ఉంది. ఎబో 100 years బ్రతికున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా ఇండియాలో? ఇప్పుడు 6,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 6,000 మందికి పెన్షన్ వస్తుంది. అంటే పెన్షన్ వస్తే టెన్షన్ లేకుండా హ్యాపీగా బతకొచ్చు. సేమ్ ఆ పెన్షన్ ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తారు. ఇప్పుడు ఇస్తుందా? లేదు కదా. అదే పెన్షన్ లేకపోయినా ఒక ఇల్లు, ల్యాండో, భూమి ఉంటే అదే నమ్మకంతో బతకొచ్చు కదా. ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలి అంటే, ఎట్లా ఇవ్వాలి సార్ నాకు చెప్పండి అంటే దీనికి Formula 1, Formula 2, Formula 3 ఉండవు. మీరు ఫస్ట్ దీన్ని నమ్మితే, మీ మైండ్లో ఎక్కించుకుంటే. ఒకటి చెప్పాను, కడుపు నిండాక కళలు అని. ఇండియాలో అందరికీ కడుపు నిండుతోంది. అలాంటప్పుడు కొంతమంది నాతో ఆర్గ్యూ చేయొచ్చు, అందరూ డబ్బులు రావట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయంటే ఎస్, డెఫినెట్లీ పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతున్నాం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరగడం. ఇన్ఫ్లేషన్ ఇస్ అ టానిక్ ఫర్ ఎకానమీ. ఇన్ఫ్లేషన్ లేకపోతే ఆ ఎకానమీకి టానిక్ లేదు. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అమెరికాలో అడగండి, అక్కడ వడ్డీ రేట్లు గత 1 year తప్పించి గత 10 years బ్యాక్ ఎంత ఉండే వడ్డీ రేట్లు అడగండి, చెప్తారు. హార్డ్లీ 1%, 2%. అక్కడ డిపాజిట్ కాన్సెప్టే ఉండదు, వడ్డీ రేట్లు పెరుగుదలే ఉండదు. ఇక జర్మనీ, ఫ్రాన్స్ అటు సైడ్ వెళ్తే అక్కడ ఇల్లులు కొంటుంటారు. ఫ్రాన్స్లో, జర్మనీలో ఎంత ఓల్డ్ ఇల్లు తెలుసా? 1940, 1850. మీకు తెలియకపోతే అడగండి, మీ ఫ్రెండ్స్ చెప్తుంటారు. 1850, 1880, 1950 అవి కొంటుంటారు వాళ్ళు ఇల్లు. ఇప్పుడు అక్కడ ఎవ్రీ 20 yearsకి ఇంటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి అక్కడ, జర్మనీలో, ఫ్రాన్స్లో. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే ఆ కంట్రీస్లో డెవలప్మెంట్ ఆగిపోయింది, స్టాగ్నేషన్. మీరు ఎప్పుడైనా అబ్రాడ్కి వెళ్తే, బ్యాంకాక్ కాకుండా యూరోపియన్ కంట్రీస్ వెళ్తే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, బికాజ్ ఐ బీన్ టు ఆల్ దీస్ కంట్రీస్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మనం చాలా అడ్వాన్స్ ఉన్నాం. కారణం ఏంటంటే మనం ఇప్పుడిప్పుడే వస్తున్నాం, మనం కొత్తగా డెవలప్ చేసుకుంటున్నాం ఇవన్నీ. మన యూపీఐ వ్యవస్థ ఉందా? మన ఈ యూపీఐ వ్యవస్థని సింగపూర్ వాళ్ళు కొన్నారు రీసెంట్గా. ఇట్స్ రెవెన్యూ ఫర్ ఇండియా. ఇంకొకటి, యూపీఐ టెక్నాలజీ ఇవన్నీ మనకేం చేస్తున్నాయంటే ది ఫినాన్షియల్ ఇంక్లూజన్ చేసేస్తున్నాయి. ఇప్పుడు నార్మల్గా ఒక టీ షాప్కి వెళ్ళండి, మనం గూగుల్ పే చేస్తున్నాం, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? అవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పోతున్నాయి. ఇంతవరకు బ్యాంక్ అకౌంట్లలో ట్రాన్సాక్షన్స్ చూడలేవాళ్ళు. అన్ఆర్గనైజ్ సెక్టార్ పెరిగిపోయింది విపరీతంగా. బై ద వే, ఇండియాలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంప్లాయీ అనేవాడు, ప్రైవేట్, పబ్లిక్, ఎనీథింగ్, ఉద్యోగి ఎంతమంది ఉంటారు ఇండియాలో? ప్రైవేట్ ఏవైనా కావచ్చు, 7 crores ఉంటారు. పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో? 50 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డులు 50 కోట్లు ఉంటే ఎంప్లాయీ అనేవాడు, చిన్న కంపెనీ అవ్వచ్చు, పెద్ద కంపెనీ అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఉద్యోగి అనేవాళ్ళు 7 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఈ 7 కోట్లలో మంది తీసేస్తే, 7 కోట్లు అంటే ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబం అనుకుందాం, ఇంటూ 4 members అయితే కుటుంబం అనుకుందాం, అంటే 28 crore పాపులేషన్ పోయింది. రిమైనింగ్ 100 crores పాపులేషన్ ఎక్కడ ఉన్నారు? అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ సెక్టార్. ఆ సెక్టార్ని మనం ట్యాప్ చేయాలి ఇప్పటిదాకా. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత, యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాత మీరు నార్మల్గా ఇండియా మొత్తం విత్ ఫోన్ రూపాయి లేకుండా తిరగచ్చు.
రూపాయి లేకుండా. రీసెంట్లీ ఐ వెంట్ టు తమిళనాడు ఫర్ వీక్ డేస్, దేవాలయాలు విజిట్కి వెళ్ళాను. రూపాయి లేదు నా జేబులో, అన్ని సెల్ ఫోన్ పెట్టుకుని తిరిగినాం. మొత్తం వీ పేడ్ ఎవ్రీవేర్, మొత్తం ఇండియా మొత్తం తిరగవచ్చు. మీరు కూరగాయలు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఏ కూరగాయల షాప్లో చూస్తారా అసలు లేకుండా యూపీఐ? ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎంత అనేది మీరు ఇంకా అబ్జర్వ్ చేసినట్టు లేరు. ఇది టూ మచ్ ఇంపాక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే డబ్బులను ఎక్కడ పోతున్నాయి? బ్యాంకులోకి వెళ్తున్నాయి. బ్యాంకులోకి వెళ్తే జిఎస్టీ ఎంత తెలుసా? 20 lakh దాటితే టర్న్ ఓవర్ జిఎస్టీ. సో నెమ్మదిగా గవర్నమెంట్ అందరిని తీసుకొస్తారు ఇక్కడికి. తీసుకొచ్చి రెవెన్యూ పెంచుకోవాలి. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏమని? వీఆర్ నాట్ హియర్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. మేము వ్యాపారం చేయడానికి కాదు ఇక్కడ. అందుకే కదా ప్రైవేటైజేషన్ చూస్తున్నాం ఎంతగానో మనల్ని. ఇది మంచా చెడా మనకు వద్దు, పక్కన పెడదాం. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు మార్కెట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి మనలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ని క్రియేట్ చేస్తుంది. మనకేం కావాలి ఎంటర్ప్రెన్యూర్స్కి? క్రియేట్ చేసినప్పుడు మనకు ఫస్ట్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది బిల్డ్ అవుతుందా? బిఫోర్ 2014 మనము రోజుకి 14 కిలోమీటర్లు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళం రోడ్స్. ఇవాళ 30 కిలోమీటర్ల పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అండ్ బిఫోర్ 2014 ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళి ఒక వస్తువు డెలివరీ చేసి రావడానికి 20 రోజులు పట్టేది. ఇప్పుడు వితిన్ 14 days వెళ్ళడం, డెలివరీ చేయడం, రావడం, మళ్ళీ ఆన్ ద వెళ్ళడం. ఎట్లా పాసిబుల్ ఇది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్. అంటే అర్థం ఏంటి? ఈ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడల్లా డబ్బులు స్పెండ్ అవుతున్నాయా? సైకిల్ తిరుగుతోందా? సైకిల్ తిరిగితే ఆ డబ్బులన్నీ ప్రజల చేతిలోకి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీ దగ్గర ఒక 100 రూపాయలు పొద్దున మీరేం చేశారు? ఈ డబ్బులు తీసుకెళ్ళి ఫస్ట్ మీ ఇంటికి పాలవాడు వచ్చాడు, పాలు పోసాడు, డబ్బులు ఇచ్చారు వాడికి. అయిపోయింది. పాలవాడు ఏం చేశాడు? డబ్బులు తీసుకెళ్ళి బట్టలు కొనుక్కుంటాడు, తిండి కొనుక్కుంటాడు. అక్కడ నుంచి వాడు ఇంకో దగ్గర స్పెండ్ చేస్తాడు. అక్కడ నుంచి ఆ వచ్చిన డబ్బులు ఈ 100 రూపాయలు సాయంత్రం వరకల్లా 10 సార్లు తిరిగి 1000 రూపాయల బిజినెస్ చేస్తున్నాయి. ఇది ఎప్పుడు పాసిబుల్? ఈ బిజినెస్ అవ్వడానికి ఎకానమీ గ్రో అవుతుంటేనే కదా. ఈ ఎకానమీ గ్రో అవుతున్నప్పుడల్లా ఇది పాసిబుల్ అవుతూ ఉంటుంది. ఎకానమీ పెరిగినప్పుడల్లా పాసిబుల్ అవుతూ ఉంటుంది. ఆ ఎకానమీ సైకిల్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఈ ఆపర్చునిటీ ఇంకెప్పటికి ఉంటుందంటే ఉండదు. ఎందుకు? మిగతా జపాన్ లాగే వాళ్ళలాగే మనం కూడా ముసలోళ్ళు అయిపోతాం, రైట్? అప్పుడు మనం కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మనం ఫేస్ చేసినప్పుడు మనం గురించి అందరూ చెప్పుకుంటారు ఇండియాలో ఓల్డెస్ట్ పాపులేషన్ పెరిగింది అని. ఆ ఓల్డెస్ట్ పాపులేషన్ ఎప్పుడు పెరుగుద్ది? ఇంకో 25 years తర్వాత. అంటే మనం అంతా ఓల్డ్ అయిపోతాం. సో అట్లీస్ట్ ఒక 10 years అయితే డెఫినెట్లీ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. అవునా? తర్వాత ఇప్పుడు కొన్ని కంపెనీస్ దివాలా తీస్తుంటే చెప్తుంటారు. మీకు కార్వీ కంపెనీ తెలుసా? ఉందా ఇప్పుడు? అది నో మోర్ కంపెనీ. ఆ కంపెనీ దివాలా తీసింది. 1974 ఎస్టాబ్లిష్ అయింది కార్వీ. చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు ఏం చేశారు? దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 2008, 9, 10, 11, 12 ఆ టైంలో కార్వీ అప్రతిహతంగా ముందుకెళ్ళింది. వాళ్ళు ఎంత పెద్ద కంపెనీ అంటే మీకు స్టాక్ మార్కెట్లో షేర్స్ లిస్ట్ అవుతుంటాయి కదా. ఈ లిస్ట్ అయిన మొత్తం ఎన్ని ఉంటాయంటే 6000 కంపెనీలు ఉంటాయి. ఈ 6000 కంపెనీలో 1500 కంపెనీస్కి రిజిస్ట్రార్ ఆర్టీ అంటారు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కార్వీ. 1500 కంపెనీస్కి. దాని దర్దాపు ఎవరు లేడు అసలు. అంత మంచి బిజినెస్ పోగొట్టుకున్నారు. అయిపోయిందా? వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్స్ చేస్తే మిగిలిన వచ్చే వరకు వాళ్ళ రియల్ ఎస్టేట్ బిల్డింగ్సే, అంటే వాళ్ళ కంపెనీ బిల్డింగ్సే వాళ్ళ ఆస్తిగా మిగిలింది. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ రియల్ ఎస్టేటు, ల్యాండు, భూమి నమ్ముకున్నవాడు దివాలా తీసినా ఇక్కడ ప్రాబ్లం లేదు. కనుక మీరు మీ దగ్గర మీ చేతిలో ల్యాండ్ ఉంది, ఇది నేను ఎలా అమ్మాలి ఏంటి అంటే ఫస్ట్ ఈ అమ్మడానికి ప్రతి ఒక్కరికి స్టోరీ చెప్పక్కర్లే. మీరు ట్రస్ట్ చేయండి. జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, జనాలు గ్రో అవుతున్నారు, వాళ్ళకి మనము కొత్త సినిమా చూపించాలి. కొత్త సినిమా అంటే ఏంటి? మీరు రేపు పొద్దున మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఏముంటుంది మీ దగ్గర? ఏదో ఒక ఆస్తి ఉండాలా? ఆస్తిలో పోయి చూస్తారా పిల్లలు? చూడరు కదా. మరి ఆస్తి ఎట్లా? షేర్లు, ఎఫ్డి ఉంటాయి, ఉంచుతారా? దొబ్బేస్తారు. ల్యాండ్ ఉంటే ఎవరు దొంగిలించడానికి లేదు, ఎవరు తీసుకుపోవడానికి లేదు. ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా? సో టచ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఆ టచ్ ఫ్యాక్టర్ని మీరు ఇక్కడ టచ్ చేయాలి. మీరు ఈ టచ్ ఫ్యాక్టర్ని అది టచ్ చేశారంటే వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఒక మామూలు లెవెల్లో ఉండదు. దాన్ని మీరు కస్టమర్ దగ్గర తీసుకుపోవాలి. అంతేగాని మనం ఒక వస్తువు పట్టుకొని వాళ్ళకి అమ్మేటప్పుడు సపోజ్ సెల్ ఫోన్ అమ్మాలనుకోండి, ఇది నల్లగా ఉంది లేకపోతే ఫీచర్స్ ఇట్లా ఉన్నాయి అని చూపించి అమ్మగలం. బట్ ల్యాండ్ అట్లా అమ్మగలమా? అమ్మలేం. వాళ్ళకు మైండ్ సెట్లో తీసుకుపోవాలి దాన్ని మనం. అది ఎప్పుడు జరుగుద్ది? మీరు నమ్మితే. అయితే చాలామంది నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, జనాలందరి దగ్గర డబ్బులు లేవు, జనాలు ఇన్వెస్ట్ చేయరు, రకరకాల సమాధానం చెప్తూ ఉంటారు. బట్ అది తప్పు. మీకు చెప్పకపోవచ్చు. జనాలు గ్రో అవుతున్న లేదో మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ యొక్క అంతర్లీనాన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేసి మనము ఇప్పుడు ఎక్కడున్నాం, మీ పిల్లల పరిస్థితి ఏంటి, రేపు పొద్దున మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోతే పరిస్థితి ఏంటి, సో మీరు ఎప్పుడు ఆస్తిపరులు అవుతారు? డబ్బులు ఉంటేనే కదా. ఇప్పుడు ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ ఎట్లా రిచ్ అయ్యాడు? వాళ్ళ ఫాదరు చనిపోయేటప్పుడు 60,000 crores వాళ్ళ కంపెనీ వాల్యూ. 60,000 crore. టుడే ఇట్ ఈస్ 20 lakh crore. ఇదంతా మార్కెట్ వాల్యుయేషన్సే.
ఒక్క బ్యాడ్ న్యూస్, చిన్న న్యూస్ వచ్చిందనుకోండి రిలయన్స్ మీద, దెబ్బకు షేర్ ప్రైస్ కింద పడిపోతుంది. పడిపోతే ఆయన ఆస్తి సగం కూడా అయిపోవచ్చు, ఓవర్ నైట్ అయిపోవచ్చు. బట్ ల్యాండ్ జరుగుద్ది అట్లా? జరగదు. అది మీరు ట్రస్ట్ చేయాలి. మనము ఏదైనా సరే ఒక వస్తువు అమ్మేటప్పుడు ఆ వస్తువుని వాళ్లకు ఎట్లా మనము మీ ఫ్యూచర్ని, మీ గోల్ని, మీ రిక్వైర్మెంట్, మీ నీడ్స్ వాళ్ళకి చెప్తూ దీన్ని వాళ్ళకు అర్థమయ్యేలాగా వాళ్ళకు ఒక ట్రాన్స్ఫర్ తీసుకుపోవాలి. మనం అలా సేల్ చేయాలి. ద బెస్ట్ సేల్ ఈజ్ నాట్ టు సేల్ అన్నట్టు మామూలుగా మనం కనుక తీసుకెళ్ళి ఇక్కడ కొనండి, ఇక్కడ పక్కన విమానాశ్రయం వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అంటే ఆ స్టోరీ అయిపోయినాయి. అది ఓల్డ్ స్టోరీస్, అందరు చెప్పి ముసలి అయిపోయినాం మనం. అదే ఆ స్టోరీ చెప్పొద్దు. ఇప్పుడు టచ్ చేయండి వాళ్ళ హృదయాన్ని టచ్ చేయండి. దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. ఇంపార్టెన్స్ ఇన్ ఎనీ యాంగిల్, ఏ యాంగిల్లో చెప్పాలి అంటే వాళ్లకు ఈ ల్యాండ్ ఉండడం వల్ల సొసైటీకి దొరికే ఒక గుర్తింపు ఏంటి, సొసైటీలో దీనివల్ల వాళ్ళకు జరిగే అభివృద్ధి ఏంటి, మేము ఎక్కడున్నాం ఏంటి, అది కనుక మీరు వాళ్ళ దగ్గరికి తీసుకపోతే ఆటోమేటిక్గా ఈ మన సేల్ అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది. తర్వాత చాలామంది ఏం చేస్తారు, మార్కెట్లో కాంపిటీషన్ ఉంది, మార్కెట్లో మేము చేయలేకపోతున్నాం, హ్యూజ్ కాంపిటీషన్, వేరే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అది ఎప్పుడు జరుగుతుంటుంది. ఇండియా లాంటి కంట్రీస్లో ఆ కాంపిటీషనే మనల్ని ఇలా తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలామంది నాకు ఉద్యోగాలు రావట్లేదని ప్రభుత్వం మీద తిడుతూ ఉంటారు, ఉద్యోగాలు రావట్లేదు లేకపోతే ఇంకోటి లేదని. అది 100% తప్పది. నీకు శరీరం ఉందనుకోండి, నువ్వు నిలబడగలవు కదా, నీకు ఆపర్చునిటీ ఉంది మార్కెట్లో. ఏం చేయొచ్చు? సెక్యూరిటీ గార్డ్. ఒక కంపెనీకి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్గా ఉంటా అంటే ఉద్యోగాలు దొరుకుతాయి. ఎప్పుడు జరుగుద్ది? ఒక దేశం అభివృద్ధి చెందితే చదువుకున్న వాడికి లోపల ఉద్యోగాలు దొరుకుతాయి, ఆఫీస్ లోపల, చదువుకున్న వాడికి బయట దొరుకుతాయి. ఈ రెండు మధ్య ఉన్న వాళ్ళకు తోడవడానికి కూడా దొరుకుతుంది జాబ్స్. నాకు ఒక శరీరం ఉంది అంటే కూడా నేను ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా మీరు ఈ యాంగిల్లో టచ్ చేయాలి. మీరు ఈ యాంగిల్లో టచ్ చేస్తూ నేనేం చేయాలి, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎలా గ్రో అవ్వాలి అని ఒక విజన్ పెట్టుకోండి. విజన్ పెట్టుకొని నేను ఎట్లా వెళ్తున్నా, ఇండియా ఎట్లా డెవలప్ అవుతుంది, నా పాత్ర ఏంటి, నాకేమొస్తుంది, నేనేం చేస్తున్నాను, నా ఆదాయం పెరుగుతుందా లేదా. మీరు నార్మల్గా ఒక గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతుంటారు. వాట్ ఈస్ యాక్చువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా? 7%, 9%. అంటే ఒక బ్యాంక్లో ₹1,00,000 FD చేస్తే 6% వస్తుంది. ఇండియా 9% గ్రో అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ 12% గ్రో అవుతున్నాయి. నేను ఎంత గ్రో అవ్వాలి? మనం ఎంత గ్రో అవ్వాలి అంటే నా జీతం ఎంత ఉంది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత ఉంది. ఒక 20 ఏళ్ల క్రితం కనుక ఎవరైనా ఒక వ్యక్తిని నీ జీతం ఎంత అంటే వాడు 1,00,000 అన్నాడు అనుకోండి జీతం, అదేంటది? సంవత్సరానికి అని అర్థం. ఇవాళ ఒక వ్యక్తిని జీతం ఎంత అంటే 1,00,000 అన్నాడు అనుకోండి, అది ఎంతకని? సంవత్సరానికి, నెలకి. మనం చెప్పక్కర్లేదు. సంవత్సరం క్రితం అడుగుంటే, 20 ఏళ్ల క్రితం అడుగుంటే జీతం ఏంటంటే వాడు 1,00,000 అంటే డెఫినెట్లీ సంవత్సరానికి అర్థం. అది మనము గెస్ ఏమి ఇది నెలకి అయి ఉంటుందని. ఇప్పుడు జీతం ఎంతరా అంటే 1,00,000 అంటే అది డెఫినెట్లీ నెలకే అని అర్థం. అది ఎవడు ఇవాళ మనకు ₹1,00,000 సంవత్సరం జీతం వాడు కనిపించాడు వాడు కూడా, ఎందుకంటే మన ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా అంతకంటే ఎక్కువ ఉంటాయి కుటుంబానికి. సో ₹1,00,000 ఒక విలువ అట్లా పడిపోయింది. సో ఇప్పుడు జనాల దగ్గర క్వాంటిటీ ఆఫ్ మనీ పెరిగిపోయింది, బాగా విపరీతంగా పెరిగింది క్వాంటిటీ ఆఫ్ మనీ. ఈ క్వాంటిటీ ఆఫ్ మనీ పెరగడం అనేది మనకు ఏం చేస్తుంది? క్వాంటిటీ ఆఫ్ మనీ పెరిగితే వాళ్ళు నేను ఎక్స్ట్రా ఎక్స్ప్లోర్ చేయాలి, నేను ఎక్కడ దీన్ని స్పెండ్ చేయాలి, స్పెండింగ్ హ్యాబిట్స్ బాగా పెరిగిపోయాయి అందరికి కూడా. మీరు చెక్ చేసుకోండి మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు కార్ అనేది లగ్జరీయా ఈ రోజుల్లో? లేదు, నెససరీ. ఇప్పుడు అంతెందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు హైదరాబాద్ మొత్తంలో ఎంతమంది ఉంటుంది జనాభా? 1.5 crore. హైదరాబాద్లో 1.5 crore జనాభా అంటే మనం కుటుంబాల కింద డివైడ్ చేసుకుంటే కనీసం ఒక 25 నుంచి 30 లక్షల కుటుంబాలు ఉంటాయా? మరి 30 లక్షల కుటుంబాలు అంటే 30 కోట్ల కుటుంబాలు. 1.5 crore కదా, 30 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళందరికీ సరిపడా ఫెసిలిటీస్ ఉన్నాయా హైదరాబాద్లో 30 లక్షల కుటుంబాలకి? అంటే ఇంకెంత గ్రో అవ్వచ్చు హైదరాబాద్? సో అయినా సరే ఇన్ని ఫ్లాట్స్ కడుతున్నారు కదా, ఇన్ని ఫ్లాట్స్ కడుతున్నారు. మొత్తం ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి లేరు? మనమంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నామా ఇప్పుడు? ఒకప్పుడు మనకు అమ్మ, నాన్న, బాబాయ్, చిన్నమ్మ, నానమ్మ, అందరు కలిసి ఒక పెద్ద కుటుంబం ఉండేవాళ్ళం. ఉంటుందా ఇప్పుడు? ఇప్పుడు లేదు. మేమిద్దరం మాకిద్దరు, అది పోయింది. మేమిద్దరం మాకు ఒకళ్ళు, అది పోయింది. మేమిద్దరం మాకు కుక్క పిల్ల, ఆ సూచనకు వచ్చింది. మేమిద్దరం మాకు కుక్క పిల్ల లేదు. పిల్లలు చెప్తున్నారు జనాలు మాకు పిల్లలు వద్దు అని చెప్పేసి. సో పిల్లలు వద్దు అంటే ఎక్కడికి వెళ్తుంది? స్పెండింగ్. మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు, మేము పిల్లల్ని కానీ వాడు మాకు పెట్టాల్సిన అవసరం లేదు, వచ్చేసింది ఆ సిచ్యువేషన్. చాలా మంది చెప్తున్నారు. ఐ లిజన్ సో మెనీ పీపుల్ ఆల్సో. అది మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఇదంతా ఏంటి? వెస్టర్నైజేషన్, వెస్టర్న్ కల్చర్ ఇంపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ వెస్టర్న్ కల్చర్ని, ఆ వెస్టర్న్ కల్చర్ ఇంపోర్ట్ చేసినప్పుడు జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా. ఇది మంచా చెడా మనం పక్కన పెడదాం, మనకు అవసరం లేదు అది. బట్ సిచ్యుయేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇంటూ స్పెండింగ్. దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. ఆ స్పెండింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, నాకేం వస్తుంది, నేనేం చేయాలి, నేను ఎట్లా ఆపర్చునిటీ తీసుకోవాలి, ఇది మీరు ఆలోచన చేసి ఆ జనాల దగ్గరికి వెళ్ళి వాళ్లకు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. బికాస్ అన్నిటికంటే ఐ బిలీవ్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ ఈస్ ల్యాండ్. ఎందుకు అంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు ఎక్సెప్ట్ ల్యాండ్, ఏదైనా దొంగిలించవచ్చు ఎక్సెప్ట్ ల్యాండ్.
చేయలేం కదా. మరి అంత మంచి ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎంత బాగా తీసుకెళ్ళొచ్చు జనాల దగ్గరికి? ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయాలి. మీరు ట్రస్ట్ చేయాలి. డబ్బులు ఉన్నాయి జనాల దగ్గర, ఎలా గ్రో అవుతుంది ఎకానమీ, గ్రో అవుతుంటే నాకేమొస్తుంది, నేనేమి ఇవ్వాలి, ఇలా కనుక మీరు ఆలోచిస్తే డెఫినెట్లీ మీ యొక్క లైఫ్ సూపర్గా ఉంటుంది. బై నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఈ సమ్మిట్స్కి వచ్చేప్పటికి ఒక్కొక్కళ్ళు చాలా గ్రో అయి ఉంటారు, ఇన్కమ్ పెరిగి ఉంటుంది. ఓకే, సో లెట్స్ పార్టిసిపేట్ ఇన్ ద ఇండియా గ్రోత్ స్టోరీ లైక్ దిస్. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే? యా దట్స్ వాట్ Q&A. ఎనీ డౌట్స్? ఎలా చేయాలి ఏంటి చెప్పండి. ఇండియా కరెక్ట్, యా ఎగ్జాక్ట్ రైట్ క్వశ్చన్. యాక్చువల్లీ తను అడిగిన క్వశ్చన్ అర్థమైంది ఎవరికైనా? అర్థం కానీ చెప్తాను నేను. అమెరికా అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఐటీ, సాఫ్ట్వేర్. అమెరికా యొక్క 60% రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ సాఫ్ట్వేర్. ఎక్స్పోర్టర్స్ చేసేది ఎవరు? మనం. వాళ్ళు కొనుక్కుంటారు 60% వాళ్ళంతా. అది చైనా బ్యాక్గ్రౌండ్ ఏంటంతా రియల్ ఎస్టేట్. వాళ్ళ కంపెనీ ఉంటుంది చైనాలో, గ్రాండ్ ఫోర్డ్ కంపెనీ ఉంటుంది. చైనాలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ, వన్ కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఇండియాలో ఉన్న ఆల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ప్లస్ ఫార్మా కంపెనీస్ కంటే కూడా పెద్ద కంపెనీ చైనాలో ఉంది. మ్యాక్సిమం 60%, 50% ఆఫ్ చైనా ఈస్ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ సౌత్ కొరియా. ఏంటి సౌత్ కొరియా వాళ్ళది ఎకానమీ? శాంసంగ్. 40% ఆఫ్ సౌత్ కొరియా ఎకానమీ ఈజ్ డిపెండింగ్ ఆన్ శాంసంగ్. కానీ ఇండియాకి అలాంటిది లేదు. ఇండియాకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అది. నీ క్వశ్చన్ రైట్ క్వశ్చన్. మనకేం చెప్పండి ఏముంది ఇండియాకి? ఏది లేదు ఇండియాకి. ఇట్స్ ఎ వెల్ డైవర్సిఫైడ్ ఎకానమీ. అంటే అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది అంటే సాఫ్ట్వేర్ రంగం పడిపోయింది అని అర్థం. చైనాలో రియల్ ఎస్టేట్ భూకంపం వచ్చింది అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అర్థం. శాంసంగ్ దెబ్బతిన్నదంటే సౌత్ కొరియా పడిపోయింది అని అర్థం. కానీ ఇండియాకు ఉందా అట్లా ఒక రంగం ఉందా? దట్స్ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. ఒక్క రంగం అంటూ లేదు మనకు. ఏది ఇది అని చెప్పడానికి లేదు. ఒక్కటే డామినేషన్ ఏముంటుందంటే ఇండియాలో అగ్రికల్చర్ ఉంటుంది. బట్ అగ్రికల్చర్ ఎప్పటికీ ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఏమి రంగం అని చెప్పడానికి లేదు. ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ తగ్గుతోంది. దట్స్ ఫర్ బ్యాడ్. అది తగ్గుతోంది. ఇంకొకటి, ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఒక 3 లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే ఆ దేశంలో అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ సెక్టర్ పెరుగుతూ ఉంటుంది. ఐ రిపీట్ అగైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ రంగం పెరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి, అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతూ ఉంటుంది. ఈ మూడు లక్షణాలు ఇండియాలో కనబడుతున్నాయా? అగ్రికల్చర్ డిపెండెన్సీ తగ్గుతుందా మన దగ్గర? 20 ఏళ్ళ క్రితం 70% ఉండే అగ్రికల్చర్ డిపెండెన్సీ, టుడే 40%. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి ఇండియాలో. వడ్డీ రేట్లు ఒక అడ్వాన్స్ కంట్రీ లక్షణం అది. తర్వాత మన సర్వీస్ సెక్టర్ పెరుగుతుందా? సర్వీస్ సెక్టర్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే ఒకప్పుడు, అంటే 20 years బ్యాక్. ఏం లేదు సర్వీస్ సెక్టర్ అంటే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మా, దిస్ ఆర్ ఆల్ సర్వీస్ సెక్టర్. లేదు ఒకప్పుడు. ఇప్పుడు మనం కొంచెం వస్తున్నాం. వెల్ డైవర్సిఫైడ్. కనుక ఇండియాకి ఆ ప్రాబ్లమే లేదు. ఒక రంగం మనది అని చెప్పడానికి లేదు. సౌత్ కొరియా, శాంసంగ్, ప్రపంచంలో శాంసంగ్ ఫోన్లు వాడితే కాలిపోతున్నారు, చచ్చిపోతుంది ఒక న్యూస్ రానివ్వండి, దెబ్బకు శాంసంగ్ సౌత్ కొరియా కంట్రీ పడిపోతుంది. 50% అదే కంట్రీలో ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీకు అమెజాన్ యాప్ వాడుతుంటారు కదా, అమెజాన్ యాప్ మెయిన్ బిజినెస్ ఎక్కడుంది? ఇండియా. ఎందుకు? ఇప్పుడు మనం ఫస్ట్ వరల్డ్ వార్ చూసినాం, సెకండ్ వరల్డ్ వార్ చూసినాం, థర్డ్ వరల్డ్ వార్ నడుస్తుంది ఆల్రెడీ. ఎక్కడ నడుస్తుంది చెప్పండి? మార్కెట్లో. మార్కెట్ వ్యవస్థ, మార్కెట్, ఇదంతా థర్డ్ వరల్డ్ వార్. ఇదంతా ఈ వరల్డ్ వార్లో గెలిచేది ఎవరు? ఎక్కడ మార్కెట్ ఎక్కువ ఉంటే అక్కడ. ఎక్కడ మార్కెట్ ఎక్కువ ఉంది? ఇండియా. ఎందుకు? జనాభా. వీఆర్ దేర్ ప్రోడక్ట్స్. మనం కనుక అమెజాన్ వస్తువులు వాడకపోతే అమెరికా అడుక్కుదినాలి ఇప్పుడు లిటరల్లీ. మనం కనుక అమెజాన్ ఆపేస్తే, అమెజాన్ ఓనర్ ఎవరు? జెఫ్ బోజెస్. ప్రపంచంలో టాప్ 5 ఒకడా రిచ్ అయ్యాడు. మనం చేస్తున్నాం రిచ్ అది. సో మనం ఆపేస్తే పరిస్థితి ఏంటి వాళ్ళది? అది పరిస్థితి. సేమ్ అమెజాన్ అంతే, ఫేస్బుక్ అంతే, మనం వాడుతున్నాం, వాడు రిచ్ అయిపోయాడు. ఎవరు? మార్క్ జుకర్బర్గ్. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, టాప్ 5లో. వీళ్ళందరికీ ప్రోడక్ట్ ఎవరు? ఎవరు ప్రోడక్ట్? మనం ప్రోడక్ట్ అయ్యాం వాళ్ళకు. సో మనం ప్రోడక్ట్ అయ్యాం కాబట్టి మనం బాగా చూసుకోవాలి, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. మనం కనుక ఇప్పుడు చైనా వాడుతుందా ఫేస్బుక్? ఉండదు. వాట్సాప్ వాడుతుందా చైనాలో? ఉండదు. వీచాట్ ఉంటారు అక్కడ. సో అట్లాగే ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ మనకుంది. యువర్ రైట్ క్వశ్చన్. ఇండియాకి ఆ ప్రాబ్లం లేదు, ఆ రంగం అనేది లేదు మనకు. వీఆర్ వెల్ డైవర్సిఫైడ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇలాంటి కంట్రీ ఇంకెక్కడ లేదు ప్రపంచంలో. ఎస్, నేను డామినేషన్ పార్టే, కానీ ఉన్నాయి కానీ వాళ్ళ ఒక కరెక్ట్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, తన క్వశ్చన్ ఏంటంటే రెవెన్యూ, ఎకానమీ ఎక్కడ ఉంది అనేది. అందులో వచ్చింది, ఇప్పుడు తగ్గింది, వాళ్ళు చాలా తగ్గిపోతుంది ఇప్పుడు. డెఫినెట్లీ. అందుకే వాళ్ళు $12 trillion ఎకానమీ, మనం జస్ట్ $3 trillion ఉన్నాం.
అంత స్కోప్ ఉంది మనకు వెళ్ళడానికి. మనకేంటంటే ఎక్కడ డైవర్సిఫికేషన్ ఉందో అన్ని పాత్రల్లో మనకు గ్రోత్ ఛాన్స్ ఉంది. ఇప్పుడు చైనా ఉంది, కాన్సన్ట్రేషన్ పెరిగింది, మనకు లేదు అది కాన్సన్ట్రేషన్. అది మన అడ్వాంటేజ్. నార్మల్గా ఇప్పుడు అమెరికన్ ఎకానమీ సైజ్ 30 ట్రిలియన్ కదా, మరి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఏ చిన్న రంగం తీసుకున్నా మనకంటే ఎక్కువనే ఉంటుంది కదా. అలానే మనం కాన్సన్ట్రేషన్ అనడానికి లేదు, మనం చాలా చిన్న పాత్ర. నెక్స్ట్, వరల్డ్ జీడిపిలో ఇండియా ఒక కంట్రిబ్యూషన్ ఇట్స్ లెస్ దాన్ 0.4% 10 years బ్యాక్. టుడే మోర్ దాన్ 20%. వరల్డ్ జీడిపిలో ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ అంత పెరుగుతోంది. తర్వాత ఒక దేశంలో పర్ క్యాపిటల్ జీడిపి అంటారు. ఈ పర్ క్యాపిటల్ జీడిపి ఎప్పుడైతే $5,000 దాటుద్దో అక్కడ నుంచి గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటుంది. వీఆర్ ఎగ్జాక్ట్లీ ద వర్జ్ ఆఫ్ $5,000లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ $5,000 కనుక క్రాస్ అవుతే ఇండియా గ్రోత్ స్టోరీ మరోలాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 10 years చూస్తారు కదా, నెక్స్ట్ 10 yearsలో ఇప్పుడు నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళండి ఈ ఇండియా గ్రోత్ స్టోరీని. నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ ఉండబోతుంది ఇండియా, ఏమవబోతుంది ఇండియా అని. మన సైజ్ కానీ ఎకానమీ కానీ ఎవ్రీథింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ చూస్తున్నాం. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ రేట్ ఇదంతా ఎకానమీ కనబడుతుంది. ఎంతకు మీరు జిఎస్టీ నెంబర్ చూడండి, ఎవ్రీ మంత్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. జిఎస్టీ స్టార్ట్ అయింది 2017 జూన్లో. అక్కడ నుంచి ఇప్పుడు చూసుకుంటే 1,90,000 కోట్లు, నియర్ బై 2 లక్షల కోట్లకు వెళ్ళిపోతున్నాం మనం. మన తెలంగాణ బడ్జెట్ తీసుకోండి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్, ఇప్పుడు మనకు 1,00,000 కోట్ల ప్లస్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్కు 1,00,000 కోట్ల ప్లస్ బడ్జెట్. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంత పెరుగుతుంది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర ఈజ్ ఈక్వల్ టు 20 years బ్యాక్ ఇండియా. ఇప్పుడు మహారాష్ట్ర సైజ్ ఆఫ్ ఎకానమీ ఈజ్ ఈక్వల్ టు ఒక 20 years బ్యాక్ ఇండియా సైజ్. అంటే ఎన్ని మహారాష్ట్ర జమని చూడండి ఇండియాలో, అంటే అంత సైజు అంత పెరుగుతోంది ఇండియా. సో ఈ గ్రోత్ స్టోరీలో మనం కూడా జస్ట్ పార్టిసిపేట్, దట్స్ ఆల్. మనం ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, ఈ గ్రోత్లో మనం ఎట్లా ఉండాలి, ఇండియా డెవలప్ అవుతుందని మనం ట్రస్ట్ చేస్తే డెఫినెట్లీ మనకేమొస్తుంది, మనం ఎంత గ్రో అవ్వాలి, మనం ఎక్కడ గ్రో అవ్వాలి, మనం ఎంత ఉండాలి అనేది మనం చూసుకోవాలి. అందుకే దేశం అంటే మనుషులు, ఆ మనుషులు గల మన గ్రోత్ ఏంటి అది చూసుకోవాలి. సో మిగతా కంట్రీస్కి లేని అడ్వాంటేజ్ మనకి ఇండియాకు ఉంది. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్ చాలా ఫాస్ట్. ఇప్పుడు చిన్న దేశం మంది, చిన్నదంటే చాలా చిన్నది. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో లిస్టెడ్ స్టాక్ మార్కెట్లో 6,000 కంపెనీస్ ఉంటాయి. ఈ 6,000 కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 lakh crore. దీంట్లో అప్ టు 70 కంపెనీస్, 70 నుంచి 100 కంపెనీలు తీసుకుంటే టాప్ 100 ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ 300 లక్షల కోట్లు. మొదటి 100 కంపెనీలే. రిమైనింగ్ 5,900 కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్, అవన్నీ గ్రో అవుతూ ఉంటాయి. ఎంత సంపద క్రియేట్ అవుతుంది ఇండియాలో. ఈ సంపద అంతా ఎక్కడ వెళ్తుంది, మళ్ళీ మనకే పంచుతూ ఉంటారు, మనకే పెరుగుతూ ఉంటాం, మనమే గ్రో అవుతూ ఉంటాం. ఇది ఎకానమీ పెరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మనకు ఎకానమీ మల్టిప్లై అయినప్పుడల్లా మనం కూడా గ్రో అవ్వాలి, అవుతున్నాం, అవుతాము, అవ్వాలి కూడా. అవ్వకూడదు కూడా, అవ్వకూడదు. అట్లా అవుతే ప్రాబ్లం ఇండియాకి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అన్ని తయారైతాయా, అవ్వవు కదా. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ అవ్వాలి. మన ఇండియన్ రూపీ కనుక ఇప్పుడు ప్రపంచంలో మొత్తంలో ఉన్న డబ్బుల్లో హైయెస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి పెద్దన్న ఎవరు, అమెరికా. అందులో మొత్తం వరల్డ్ ఇప్పుడు మనం ఒక బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే నా దగ్గర డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి, నేను హ్యాపీగా ఉన్నాను ఫీల్ అవుతాం కదా. అట్లా ప్రపంచంలో ఉన్న 70 నుంచి 80 దేశాలు అమెరికా దగ్గర డబ్బులు దాచుకుంటారు. డాలర్ టర్మ్స్లో దాచుకుంటే వాళ్ళందరూ అంత ఆర్థికంగా బలంగా ఉంటారు, రైట్. సో మనం కనుక డాలర్ కాకుండా ఇండియా స్ట్రెంత్ అయిందనుకోండి, 80 రూపాయల నుంచి 70, 60 వచ్చిందనుకోండి, మన వస్తువులు కాస్ట్లీ అయితే ప్రపంచంలో కాస్ట్లీ అయితే మనకి కొనరు ఎవరు. మనకి కొనకపోతే మన డాలర్స్ రావు. మనం చీప్ ఉండాలి, మనకి కొనుక్కుంటారు. ఇది ఇక్కడతో ఆగిపోవాలి. ఇక 80, 70, 80 కంటే పెరగొద్దు, తగ్గొద్దు. తగ్గితే మనం కాస్ట్లీ అవుతాం, కొనరు ఎవరు మనది. ఇది ఎప్పుడు జరుగుద్ది మీరు అనేది ఒక 10-15 years తర్వాత జరగాలి అప్పుడు. కానీ ఇప్పుడు జరగకూడదు ఇది. ఎందుకంటే ఇది మీకు అర్థం అవ్వాలి అంటే వరల్డ్ ట్రేడ్ అర్థం అవ్వాలి ఫస్ట్, ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది కదా. ఆ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు అందరూ రష్యా మీద ఆంక్షలు విధించారు కదా, ఒక్క ఇండియా తప్ప. మనం విధించలేదు ఆంక్షలు. విధించకపోగా వీ బాట్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఇన్ లోకల్ కరెన్సీ. వాళ్ళ రష్యా రూబుల్లో మనం కొన్నాం. ఏ రేట్లో, బయటంతా $80 పర్ బ్యారెల్ ఉంటే మనం $60కే కొన్నాం. అది వాళ్ళ కరెన్సీలో పే చేసాం. దానివల్ల రష్యాకి ఇండియా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. మనం ఈ పని చేస్తూ ఉంటే ఇండియాని అమెరికా కానీ, యూకే కానీ, జపాన్ ఎవరు పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు ఇప్పుడు అదే 25 years బ్యాక్ వెళ్ళండి, ఇండియా పోఖ్రాన్లో అణుపరీక్షలు చేసింది తెలుసు కదా. చేసినప్పుడు ఇండియాని అమెరికా అసలు దిక్కుపడేసింది, మొత్తం అసలు సాంక్షలు విధించేసింది, ఊపిరి సలపకుండా చేసింది ఇండియాని 1999లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అదే రేంజ్లో మనం రష్యాకి హెల్ప్ చేస్తున్నాం. ప్రపంచం అంతా రష్యాకి ఎగనెస్ట్ ఉంది, రష్యాని ఏకాకి చేసేసిండ్రు, వాడు ఇంటర్నెట్ మాట. అయినా సరే వీఆర్ విత్ రష్యా, వీఆర్ విత్ అమెరికా, వీఆర్ విత్ జపాన్. కారణం ఏంటంటే ఇండియాని కాదని ఎవరేం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇండియాని కాదని ఎవరేం చేసే పరిస్థితి లేదు. కనుక ఇండియాని ఏమనొద్దు. ఈ క్వాడ్ కంట్రీ నేషన్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ క్వాడ్ నేషన్స్ మీటింగ్లో కూడా అమెరికా, యూకే, జపాన్, ఇండియా వీళ్ళందరూ ఉంటే కూడా కనీసం ఈ టాపిక్ కూడా తీసుకురాలి. అక్కడికి టాపిక్ కూడా తీసుకురాలేదు. ఎందుకు మీరు ఇట్లా హెల్ప్ చేస్తున్నారని. అది ఇప్పుడు ఇండియా పొజిషన్. ఇదన్నీ కూడా మన ఎకానమిక్ గ్రోత్కి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎకానమీ గ్రో అవుతుందంటే ఆటోమేటిక్గా ఎకానమీ రిచ్ అవుతుంటుంది, డబ్బులు పెరుగుతూ ఉంటాయి. ఈ డబ్బులు పెరిగినప్పుడు మనం కూడా బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే బిజినెస్లో మనం ఉండాలి.
దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఆ పెరిగే గ్రోత్ స్టోరీలో మనం ఉండాలి, ఆ పెరిగే గ్రోత్ స్టోరీలో మన యొక్క పాత్ర ఉండాలి. అప్పుడే ఆ గ్రోత్ మనకు వస్తూ ఉంటుంది. టోటల్ మీ నాది అందరిది కలిపిన టోటల్ సంపద ఈజ్ ఈక్వల్ టు జీడిపి. దట్స్ డివైడెడ్ బై పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు $5,000 పర్ క్యాపిటా. ఒక వ్యక్తికి $5,000 ఉన్నాయి. నిజంగా ఉన్నాయి ఒక వ్యక్తి కంటే ఉండవు. ఎందుకు అంటే అందరికీ సమానంగా ఉంటాయి డబ్బులు. సమాన జీతం వస్తుందా? సమాన బిజినెస్ ఉంటుందా? ఉండదు కదా. బట్ యావరేజ్ చేసి చెప్తారు. మన అందరి సంపద ఈజ్ ఈక్వల్ టు జీడిపి. దట్స్ ఆల్. అంతే. మీది నాది అందరిది కలిపి, కంపెనీస్ది కలిపి జీడిపి డివైడ్ బై పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు పర్ క్యాపిటా. ఇది $5,000కి దగ్గరగా వెళ్తున్నాం మనం. ఎప్పుడైతే క్రాస్ అవుతామో అప్పుడు ఇంకా గ్రోత్ స్టోరీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా, జపాన్, చైనా, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క గ్రోత్ స్టోరీ 2 ట్రిలియన్ నుంచి 10 ట్రిలియన్కి వెళ్ళే జర్నీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఫస్ట్ 2 చాలా లేట్, 2 to 10 ఫాస్ట్. ఇండియా కూడా సేమ్ అంతే. ఫస్ట్ $1 trillion రావడానికి 1947 నుంచి 2014 అయింది. బట్ 14 నుంచి 24 3 times. ఇక్కడ నుంచి 2030 మళ్ళీ డబల్, 30 to 50 మళ్ళీ 4-5 times అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ కూడా అంతే కదా. 3,000-4,000 ఉన్నప్పుడు అక్కడ రావడానికి టైం పడుతుంది. ఒక్కసారి 4,000-5,000 దాటిందో ఇక 10,000, 15, 20 వితిన్ నోటం అయిపోతూ ఉంటుంది. అదే ఎవరైతే తక్కువ రేట్లకు ఉన్నారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2,000 గజం 3,000 గజంలో కొనుక్కున్నాడు. అతను ఒక 10,000 అమ్మేశాడు 2,000 కొని. అంటే ఎన్ని రేట్లు వచ్చినట్టు అతనికి వచ్చింది. ఒకతను 10,000 కొనేసి 20,000కి అమ్మేసిండు. అతనికి ఎంత వచ్చింది? జస్ట్ డబలే వచ్చింది. 20,000 కొనుక్కున్న అతను ఉంచుకున్నాడు. ఇప్పుడు అది 30,000 ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ లాభం పొందిండ్రు? ఫస్ట్ అతను, మల్టీఫోల్డ్. అదే అతను కనుక ఉంచుకుంటే 2,000ది 30,000 అయితే 15 times కదా. దట్స్ వాట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, ఇన్వెస్టర్ రిటర్న్. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చింది, మనకి ఎంత పొందగలిగాం, దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇది మనము అర్థం చేయాలి వాళ్ళకు. మనము మన బిజినెస్లో యూజ్ చేసుకోవాలి. సో మీకు ఎంత పెరుగుతుంది, ఏమవుతుంది, ఎంత వస్తుంది, ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతున్నాయి, ఎలా గ్రో అవుతున్నాయి, ఇవన్నీ మనము మన ఇండియా గ్రోత్ స్టోరీకి అలైన్ చేసి మాట్లాడొచ్చు. సో వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనమాట. గచ్చిబౌలిలో 20 ఏళ్ళ క్రితం ఏమీ లేదు. ఇవాళ ఎంత తెలుసు అందరికి, ఎంత పెరిగిందో. మళ్ళీ పోయి కొంటే పెరుగుద్దా 20 సంవత్సరాలలో? అందరికీ తెలుసు ఆ విషయం. సో సచ్ పాయింట్ 1 to 3 అది నేను పర్సనల్గా చెప్పాలంటే ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేయొద్దు. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ తెలుసా? అంటే అన్ని ఎగ్స్ ఒక దగ్గర పెడితే ఒకటి కూలిపోతే మొత్తం కూలిపోతాయి. చేయొద్దు. డైవర్సిఫై, వెల్ డైవర్సిఫై. ఎవ్రీ డాగ్ హ్యాజ్ అ డే. ప్రతి ఒక్కరు ఒక రోజు వస్తూ ఉంటుంది. ఇక్కడ మూడిట్లో కనుక కంపేర్ చేస్తే మీకు టాంజిబుల్, ఇంటాంజిబుల్, దిస్ మేక్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఉంటే నిద్రపోవచ్చు, నిశ్చింతగా ఉండొచ్చు, బికాస్ టాంజిబుల్, వీ కెన్ టచ్, ఫీల్. బట్ షేర్స్ ఇవి టచ్ చేయగలమా? యాక్చువల్ చెప్పాలంటే, రిటర్న్స్ పరంగా చెప్పాలంటే షేర్స్, మ్యూచువల్ ఫండ్ ఎక్కువ పెరిగాయి. కానీ నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ బిహేవియర్ ఉండరు. మీరు ఎవరైనా చెక్ చేసుకోండి. ఎవరైనా మీ కుటుంబంలో షేర్లు కొని, మ్యూచువల్ ఫండ్ కొని రిచ్ అయిపోయి పిల్లలు పెళ్లి చేసినరా? తర్వాత అబ్బాయిని చదివడానికి అబ్రాడ్ పంపించినరా? నేను రిచ్ అయిపోయినా బికాజ్ ఆఫ్ షేర్స్ మార్కెట్ పెట్టి, బికాజ్ అసలు కనిపిస్తారా ఎవరైనా? కానీ నేను ల్యాండ్ కొన్నా మా అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పేవారు బోల్డ్ మంది ఉంటారు. ఇది చాలు మనకు ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు ఏ ప్రోడక్ట్ని డిగ్రేడ్ చేయట్లేదు, నేను సపోర్ట్ చేయట్లేదు. ఇది ఆల్ బికాన్స్ అపాన్ యువర్ బిహేవియర్ విత్ ద ప్రోడక్ట్. నువ్వేం చేస్తున్నావు దాంతో. నిజంగా నువ్వు షేర్లు కొని పెట్టుకుంటే వస్తాయి. ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్ చాలా పెరిగాయి. 2010లో త్రో అవే ప్రైస్ అది ₹100, ₹150. ఎంతమంది కొని పడ్డాకున్నారు? లెక్క కూడా పెట్టలే మనం, వేంగలేము లెక్క పెట్టచ్చు. అదే ల్యాండ్ పెట్టుకొని కూర్చునే వాళ్ళు చాలా మంది చూస్తాం మనం. ఈ ల్యాండ్కి ఒక పర్పస్ ఉంటుంది. ఇది నా పిల్ల పెళ్లి కోసము, మా అమ్మాయి పెళ్లి కోసము, మా అబ్బాయిని చదువు కోసము అనే వాళ్ళని చూస్తాం. కానీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లో ఎవరిని చూడం మనం. మన చుట్టుపక్కల కనపడరు వారు. అవ్వదండి, అవుతుంది, నేను కాదను. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ రేట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇండియాలో ₹100 సేవింగ్ చేస్తున్నారంటే ₹96 అపార్ట్ ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్స్లో ఉన్నాయి. క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ 4% మాత్రమే. బికాజ్ డైలీ నేను ఇవన్నీ సెషన్స్ వింటూ ఉంటూ అటెండ్ అవుతుంటాను. కేవలం 4%. ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ ఎంతమంది తెలుసా? మొత్తం కేవలం 4 crores మాత్రమే. 4% మాత్రమే. 4%. అది ఇప్పుడు ఇందులో 2% యాడ్ అయింది 2020 to 2023. ఈ లాస్ట్ 3 years అయింది 2% అయితే మరో 2% రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. 4%. రిమైనింగ్ 96% ఎక్కడుంది? గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఈ 4%లో కాకుండా ఇంకా కొంచెం ఇన్సూరెన్స్లో ఉంటుంది. ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్లో కొంచెం ఉంటుంది. బట్ ఇది తీసేస్తే క్యాపిటల్ మార్కెట్స్ ఉంది 4%. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో ఇది ఒక ఆపర్చునిటీగా చూపిస్తూ ఉంటారు అనమాట. 4% మాత్రమే ఉంది అక్కడ, 96% ఇక్కడ ఉంది. సో ఎన్ని జనరేషన్ వచ్చినా జనాలకు ఉండే నమ్మకం, బిహేవియర్ ఇది మారదు. దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఫర్ యర్ క్వశ్చన్. నార్మల్గా మన బిహేవియర్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే, నార్మల్గా అన్నీ ఒక దాంట్లో పెడితే ఒకటి పడిపోతే అన్నీ పడిపోతాయి. అది చేయొద్దు. కనుక డైవర్సిఫై చేయాలి. ఉండడానికి ఇల్లు కావాలా? కంపల్సరీ. ఎప్పటికీ దాన్ని ఎవరు కాదు అని చెప్పలేరు కదా.
సో దాని రోల్ దానికి ఉంటుంది. సో నాకు పెన్షన్ రావాలి, సో లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవాలి, సేవింగ్స్లో పెట్టుకోవాలి, మ్యూచువల్ ఫండ్ పెట్టుకోవాలి, మంత్లీ పెన్షన్ లాగా వస్తుంది, అది కొంచెం కావాలి. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఏది ఇస్తుంది? నేను ఒక ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి సంబంధంకి వచ్చిందండి. సంబంధంకి వస్తే మీ అబ్బాయికి ఫస్ట్ అడిగేది ఏంటి? ఇల్లుందా? ఫస్ట్ ఇల్లుందని అడుగుతారు అబ్బాయికి సంబంధం. తర్వాత ఉద్యోగం ఉందా, సాఫ్ట్వేర్ జాబ్ ఉందా. ఈ రెండు ఉంటే 70% మార్క్ పడిపోయినట్టే. ఇక తర్వాత వాడు సిగరెట్ తాగుతాడా, మందు తాగుతాడా, ఇంకా ఏమున్నాయి తర్వాత సంగతి. అది నిజమా కదా? చెక్ చేసుకోండి మీరు. ఈ రెండు ఉన్నాయంటే 70%. అంటే దీంట్లో మేజర్ రోల్ ఎవరు? మనమే. అది ఉండి వీళ్ళు సొంత ఇల్లు ఉంది మావాడికి, ఉద్యోగం ఉంది మావాడికి, కథం పెళ్ళి అయిపోయినట్టే. ఇక వాడు మంచోడా కాదా, సిగరెట్ తాగుతాడా, మందు తాగుతాడా, ఇంకేడిపోతాడా సెకండరీ. పెళ్ళైన తర్వాత ఉద్యోగం ఉంటుందా మన సంబంధం తెలియదు. అది బట్ ఇల్లు ఉందంటే ఓకే, వీడికి స్థిరత్వం ఉంది ఆ నమ్మకం, ఆ స్థిరత్వం, దానికి మన పేరెంట్స్ విలువిస్తారు. మీరు ఎన్ని చెప్పినా ఇది మారుద్దా? ఈ బిహేవియర్ మారుద్దా? మారదు. మీరు పేరెంట్స్ అయినా మారదు, మన పేరెంట్స్లో మారలేదు, మనకు కూడా మారదు. ఈ బిహేవియర్ ఇలాగే ఉంటుంది. కనుక మనకున్నటువంటి ఆపర్చునిటీ ఎక్కడా లేదు. ఎందుకంటే పర్టికులర్ సౌత్ ఇండియాలో ఈ బిహేవియర్ ప్యాటర్న్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు చెప్పే అందుకే బిహేవియర్ ప్యాటర్న్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, ఇన్వెస్టర్ రిటర్న్. ఒక ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది, బట్ నేను ఎంత తీసుకున్నా ఇందులోంచి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది నాకు ఎంత వచ్చింది అనేది నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. నిజంగా ఇన్ఫోసిస్ షేర్ కనుక 10,000 పెట్టి కొనుంటే ఇవాళ 6.5 కోట్లు వచ్చింది. మీరు చాలామంది చూసే ఉంటారు, మా తాతయ్య చనిపోయిండు, ఎంఆర్ఎఫ్ షేర్లు కొన్నాడు, ఇది అయినాయి అని ఒక చాలా న్యూస్ వచ్చింది, వీడియోలలో చాలా చూసాం. అది ఫ్యాక్టే, అది నిజం. అది ఇంకా ఎంతమంది ఉన్నారు? అది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం మనం. తర్వాత మీరు మారుతి షేర్లు కనుక 95, 96లో కొనుంటే ఆ షేర్ వాల్యూ ఈరోజు ఒక మారుతి కారు అప్పుడు 50,000 ఉండే 95, 96లో. ఆ 50,000 వర్త్ ఆఫ్ మారుతి షేర్స్ కొంటే ఆ డబ్బులతో ఇవాళ బెంజ్ కార్లు కొనుక్కోవచ్చు. ఇది చెప్తారు అందరు. ఎంతమంది దగ్గర బెంజ్ కారు ఉంది మారుతి లేని దగ్గర? ఉండదు. తర్వాత అరే నువ్వు సిగరెట్ దాని తాగుతున్నావు, మంది ఏం తాగుతున్నారా, తాగపోయి ఉంటే 20,000 నుంచి ఖర్చు పెట్టిందంతే, వాళ్ళు ఉంటే దగ్గర పెద్ద ఇల్లు ఉండేది అంటారు. సిగరెట్ తాగని ఎంతమంది దగ్గర ఉన్నాయా మరి అవి? అగైన్ బిహేవియర్ ప్యాటర్న్. మీరేం చేస్తున్నావు? అంతే కదా. మరి సిగరెట్ మందు తాగని ప్రతి ఒక్కరి దగ్గర అవి ఉండాలా? ఉంటాయా? ఉండవు. అంతే. దట్స్ కాల్డ్ బిహేవియర్. సో ఇదంతా కూడా మనము ఎలా అర్థం చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టే ఉంటుంది ఇదంతా కూడా. సో దానికోసం మీరు ఈ ప్యాటర్న్ మారినంత కాలం మనకు ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మారకూడదు కూడా, ఎందుకంటే ఉండడానికి ఇల్లు కావాలి, ఒక నివాసయోగ్యం కంపల్సరీ కావాలి. ఎట్ ద సేమ్ టైం నాకు సోషల్ స్టేటస్ ఉండాలి. నేను ఇంటికి ఎక్కడ పనిచేసి వచ్చిన ఇంట్లో పడుకోవడానికి నాకు ఒకటి ఇది కావాలి, ఇల్లు కావాలి. నాకు ఒక ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఇస్ కాల్డ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అంటే ఎక్కడ అడగండి ఏం చేశారంటే ఒక 4-5 బ్యాగ్ పర్సనల్ లోన్ తీసుకుని మరీ కొనేటోళ్ళు. అంత ఓవర్ ఎక్స్పోజ్ కూడా కావద్దు, బట్ అలా పరిస్థితి ఉంది, చేస్తూ ఉంటారు, పెరుగుతుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయిందని చూస్తూ ఉంటాం. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది, చూడలేదు ఏమైందో, పడిపోవచ్చు, పెరగవచ్చు. కానీ ల్యాండ్ రేటు సేమ్ మీరు 1,00,000 పెట్టి కొన్నారు, మీరు ల్యాండ్ రేట్ పడిపోయినా మీ మైండ్లో పడిపోద్దా? పడదు. అది దీనికి ఉండే అడ్వాంటేజ్. ఎందుకు పడదంటే నేను ఇంత మించి తక్కువ అమ్మను, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. కనపడుద్దా పడిపోయింది పెరిగిందో? కనపడదు. కానీ కుప్పగూలిన స్టాక్ మార్కెట్, పడిపోయిన స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కాస్త షేక్ మార్కెట్, ఇట్లా పేపర్లో న్యూస్ వస్తూనే ఉంటుంది. అవునా? అది చూడగానే భయపడుతూ ఉంటారు. బట్ రిలేషన్కి వస్తుందా? రాదు. ఆపర్చునిటీ అనుకోవాలి, వస్తే ఒకవేళ ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, సరే పడింది అనుకుందాం, ఇన్వెస్టరు 1,00,000 పెట్టి కొనుక్కున్న వ్యక్తి ఇంకా తక్కువ అమ్ముతాడా? అమ్మడు. దట్స్ హిస్ బిహేవియర్ అగైన్. నా మైండ్లో ఫిక్స్ అయిపోయిన రేట్, ఆ పైనే అమ్ముతా నేను, తక్కువ కింద అమ్మను. అయిపోయిందా? పడుతుందా? పడదు. అమ్మరు కూడా, ఎవరు కూడా అంతే. అదే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నేను 1,00,000 పెట్టి కొన్నాను, 90,000 ఉంది, నాకు వద్దు 1,00,000 కావాలంటే పాసిబులా? అవ్వదు. యూ హ్యావ్ టు సెల్ ఎట్ ప్రివైలింగ్ ప్రైస్ ఓన్లీ. మ్యాండేటరీ అది. నాకు లేదు 1,00,000 పెట్టుకున్నా, ఇప్పుడు 90,000 ఉంది రేటు, నాకు తక్కువ ఉంది, నా 1,00,000 అంటే ఇయ్యాడు, ఇంపాసిబుల్ అది. మరి ఇప్పుడు అమ్మకపోతే ఇంకా పడిపోద్దేమో భయం. అట్లీస్ట్ 10,000 కన్నా లాస్ట్తో బుక్ చేసుకుని బయటకు వద్దాం. రేపు పొద్దున 1,00,000 వల్ల అవ్వచ్చు, రావచ్చు, వేరే విషయం. కానీ వస్తుందని గ్యారంటీ ఉందా? కోవిడ్ చూసాం కదా, మనందరం అదృష్టవంతులం. కోవిడ్లో మనకేం కాలేదు, బతికి బట్టగట్టాం మనం. మన అదృష్టం లేని వాళ్ళంతా పోయారు. సో మనం ఎంత లక్కీ ఫెలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ గర్భం నుంచి వచ్చినప్పుడే మనం చాలా కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చాం కదా. ఎన్నో కోట్ల మంది స్పర్మ్స్ ట్రై చేస్తుంటే మనం విన్ అయ్యాం. అక్కడ స్టార్ట్ అయింది మన విక్టరీ. అక్కడ స్టార్ట్ అయ్యి కోవిడ్ని తట్టుకొని నిలబడ్డాం. సో లెట్స్ పార్టిసిపేట్ ఇండియా గ్రోత్ స్టోరీ. సో టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గిరిబాబు. ఎలా అనిపించిందండి మీకు? ఒక న్యూ ఐ ఓపెనర్ కదా, మనం ఈ ప్రపంచం నుంచి మన వరకు ఎలా జరుగుతుంది. ఫైనల్గా రియల్ ఎస్టేట్కి తీసుకొచ్చాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్, దీని పేరు రియల్ ఎస్టేటు, ఇది ఫేక్ కాదు, రియల్ ఎస్టేట్ అంటే నిజమైన సంపద, స్థిరమైన సంపద. అంటే రియల్, నిజం, ఇది స్థిరంగా ఉంటుంది ఇది. యా, ఎందుకంటారు చెప్పండి? రియల్
లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 3 కనబడతాయి మనకు, కనపడవు. బట్ ద ఫోర్త్ ఎస్టేట్ విచ్ వీ కెన్ సీ, రియల్ ఎస్టేట్. ఈ ఫ్యాక్ట్ ఇది యాక్చువల్గా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కనపడవు అవి 3, ఓకే. కనపడవు 3 అవి. బట్ రియల్ ఎస్టేట్ చూస్తాం, టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం, ల్యాండ్ నిలబడతాం, నాది అనే ఫీలింగ్ ఉంటుంది. దట్స్ కాల్డ్ రియల్ ఎస్టేట్. ఇది ఈ ఎసెన్స్ తీసుకపోండి మీరు, యూ కెన్ రాక్. డన్. కనకయ్య గారు దయచేసి గిరిబాబు గారికి చిరు సన్మానం చేయాల్సిన తీసుకోండి. 1 2 1 2 3. Yes. Thank you, Giribabu Garu, for your knowledge sharing. Thank you very much.